Welcome to IAC. Let us start explanation for right. So CHSL previous year paper, right? మనకి లాస్ట్ ఇయర్ మార్చ్ 17 జరిగిన షిఫ్ట్ 3 CHSL పేపర్ డిస్కషన్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్? ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, డైరెక్షన్స్ ఏమున్నాయి? సో సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే మనకి ఏమడిగాడంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడండి. ఏమడిగాడు మనకి? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రైట్? దేనికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు మనకి? ఇక్కడ చూడండి, ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ లివ్. సో వైల్డ్ యానిమల్స్ ఎక్కడైతే నివసిస్తాయో ఆ ప్లేస్ ని ఏమంటారు అని అడిగాడు, రైట్? సో ఆ వర్డ్స్ మనం చూద్దాం, ఆప్షన్స్ లో ఉన్నాయి, రైట్? మనకి ఆప్షన్ మనకి ఫస్ట్ వర్డ్ మనకి ఏముంది? కేజ్. ఏముంది మనకి? కేజ్. నార్మల్ గా కేజ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సో కన్ఫైన్ అన్నప్పుడు, ఓకేనా? బంధించారు అన్నప్పుడు, ఓకేనా? సో మనకి కేజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? సో యానిమల్స్ ని బంధించడం కోసం, అలా బంధించడం కోసం యూజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? కేజ్ అంటాం. కానీ ఇక్కడ మనకి బంధించారు అనే సెన్స్ ఎక్కడ రాలేదు కాబట్టి, సో కన్ఫైన్మెంట్ అనే సెన్స్ రాలేదు కాబట్టి కేజ్ మనం తీసుకోలేం, రైట్? సో బంధించినప్పుడు మాత్రమే దాన్ని ఏమంటాం మనం? కేజ్ అంటాం, రైట్? కన్ఫైన్ చేసినప్పుడు మాత్రమే ఏమంటాము? కేజ్ అంటాం. కాబట్టి ఏ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, కెన్నల్. మనకి కెన్నల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డాగ్స్ గురించి చెప్పేటప్పుడు, రైట్? డాగ్స్ గురించి చెప్పేటప్పుడు మనం ఏమంటామంటే కెన్నల్ అంటాం. కానీ మనకి డాగ్స్ గురించి అడిగాడు, మనకి వైల్డ్ యానిమల్స్ అన్నారు కాబట్టి వైల్డ్ యానిమల్స్ అంటే మనకి సో కెన్నల్ రాదు. డాగ్స్ అంటే మనకి ఏమొస్తుంది? కెన్నల్ వస్తుంది, రైట్? నెక్స్ట్ మనకి ఏముందో చూడండి, హచ్. నార్మల్ గా హచ్ అంటే మీనింగ్ ఏంటంటే, రైట్? సో మనకి ర్యాబిట్స్ కానీ లేదంటే అదర్ డొమెస్టికేటెడ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్, అలా చిన్న యానిమల్స్, రైట్? డొమెస్టిక్ యానిమల్స్, ర్యాబిట్స్ అవి ఉండే ప్లేస్ ఏమంటామంటే హచ్ అంటాం. కానీ ఇక్కడ మనకి ఏమడిగాడు? ఇక్కడ మనకి వైల్డ్ యానిమల్స్ అంటున్నాడు, రైట్? ఇక్కడ మనం ఏమంటాము? డొమెస్టిక్ యానిమల్స్ అంటాం. డొమెస్టిక్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ రెండు సేమా? కాదు కదా. కాబట్టి మనకి డొమెస్టిక్ యానిమల్స్ అయితే మనం హచ్ అని చెప్పొచ్చు, కానీ వైల్డ్ యానిమల్స్ కి మనం హచ్ అని చెప్పకూడదు. కాబట్టి సీన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత మనకి ఏం మిగిలింది? లాస్ట్ వన్, లయర్. సో మనకి లయర్ అంటే మీనింగ్ ఏంటంటే, వైల్డ్ యానిమల్స్ ఎక్కడైతే సో రెస్ట్ తీసుకుంటాయో, ఎక్కడైతే నిద్రపోతాయో, ఎక్కడైతే ఉంటాయో ఆ ప్లేస్ ఏమంటామంటే మనం లయర్ అంటాం. కాబట్టి మనకి సో ఈ ప్లేస్ వైర్ వైల్డ్ యానిమల్స్ లివ్ అన్నా, ఏ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ టేక్ రెస్ట్ అన్నా, లేదంటే ఈ ప్లేస్ వేర్ వైల్డ్ యానిమల్స్ స్లీప్ అన్నా, వీటన్నిటికీ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే లయర్. సో ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, రైట్? సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 1 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 2. Okay, మనకి డైరెక్షన్స్ ఏమున్నాయో చూద్దాం అగైన్. సో సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్. మనకి ఇక్కడ కూడా అడిగింది మనకి ఏంటంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడిగాడు, ఓకేనా? సో దేనికి అడిగాడు వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, రైట్? ఏ సొల్యూషన్ ఆర్ రెమెడీ ఫర్ ఆల్ డిఫికల్టీస్ ఆర్ డిసీజెస్. ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఆల్ అనే వర్డ్ అండి. క్లూ మనకి ఏంటి? ఆల్. సో రెమెడీ అంటే సొల్యూషన్ అని చెప్పొచ్చు, రెమెడీ అని చెప్పొచ్చు, రైట్? రెమెడీ ఫర్ ఆల్ డిఫికల్టీస్, ఆల్ డిసీజెస్. అన్ని డిసీజెస్ కి ఒకటే ప్రాబ్లం, ఒకటే మెడిసిన్. అన్ని ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్. అలాంటప్పుడు దాన్ని ఏమంటారు, రైట్? మనకి క్లూ ఏమనుకున్నామో ఆల్. నార్మల్ గా ఆల్ అని చెప్పడానికి మనకి రూట్ వర్డ్ ఏముందంటే పాన్ అనే రూట్ వర్డ్ ఉందండి. ఏముంది మనకి? పాన్ అనే రూట్ వర్డ్ తో పాటు మనం ఓమ్ని అనే రూట్ వర్డ్ కూడా యూజ్ చేస్తాం, ఓకేనా? ఓమ్ని, పాన్, ఈ టూ రూట్ వర్డ్స్ మనకి వస్తే ఏమైతే మనకి ఆల్ అనే సెన్స్ వస్తుంది, రైట్? ఇప్పుడు మీకు కొన్ని వర్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, రైట్? సపోజ్ ఇలా అన్నా అనుకోండి నేను, పాండెమిక్, ఓకే? పాండమిక్, ఓకే? అదేవిధంగా సో పనోరమా, ఓకే? అదేవిధంగా ప్యాంథీస్ట్, ఓకే? సో పాండమిక్, పెనోరమా, ప్యాంథీస్ట్. సో వీటన్నిటి మనకి కామన్ గా ఏముంది? మనకి పాన్. ఏముంది మనకి? పాన్ అంటే ఏమనుకున్నాం మనం? ఆల్. ఇక్కడ మనకి డెమిక్ అంటే మనకి ఏంటి? పీపుల్. డెమోక్రసీ అంటాం కదా. డెమోక్రసీ అంటే ఏంటి? బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. సో డెమో అంటే పీపుల్, పాన్ అంటే ఏంటి? ఆల్. కాబట్టి పాండమిక్ అంటే ఏమైతుంది మనకి? ఎఫెక్టింగ్ ఆల్ పీపుల్. ఏమైతుంది మనకి? ఎఫెక్టింగ్ ఆల్ పీపుల్. అందరినీ ఎఫెక్ట్ చేస్తే దాన్ని ఏమంటామంటే పాండమిక్ అంటామని, రైట్? మనకి కోవిడ్-19 తీసుకుంటే కోవిడ్-19 మనకి ఏమవుతుంది? పాండమిక్ అవుతుంది, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది? పెనోరమా. సో పెనోరమా అంటే మనకి మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనం ఏదైనా ఒక హిల్ పై నుంచి, ఒక కొండ పై నుంచి చూస్తే ఆ ప్లేస్ మొత్తం మనకి క్లియర్ గా కనిపిస్తుంది లేదా? అలా మొత్తం ప్లేస్ కనిపించడాన్ని ఏమంటామంటే పెనోరమిక్ వ్యూ అంటారండి. మనకి మొబైల్లో కూడా మనకి ఏముంటుంది? పెనోరమిక్ వ్యూ ఉంటుంది కదా. అంటే మీనింగ్ ఏంటంటే టోటల్ వ్యూ, ఎంటైర్ వ్యూ అని చెప్పొచ్చు, ఓకేనా? టోటల్ వ్యూ ఆర్ ఎంటైర్ వ్యూ. సో పనోరమా, రైట్? నెక్స్ట్ మనకి ఏమో చూడండి, పాంథీస్ట్. నార్మల్ గా మనకి థీయిస్ట్ అంటే ఎవరు? థియో అంటే గాడ్, థీయిస్ట్ అంటే దేవుణ్ణి నమ్మేవాడిని ఏమంటారు? థీయిస్ట్. నమ్మని వాడిని ఏమంటారు? అథీస్ట్ అంటారు, అథీస్ట్, ఓకే? మరి అన్ని దేవుళ్ళని నమ్మే వాళ్ళని ఏమంటారు? పాంథీస్ట్ అంటారు. సో ఈ విధంగా మనకి పాన్ వస్తే మనకి మీనింగ్ ఏంటి? ఆల్. ఇప్పుడు ఇంకో వర్డ్ చూద్దాం, రైట్? ఆ వర్డ్ ఏంటి? మనకి సింపుల్ గా ఎలా ఉంది అనుకోండి, రైట్? పాన్ ఇండియా అన్నా అనుకోండి, పాన్ ఇండియా మనకి ఏమవుతుంది?
ఆల్ ఓవర్ ఇండియా. పాన్ ఇండియా అంటే మీనింగ్ ఏంటి? ఆల్ ఓవర్ ఇండియా. ఈ విధంగా మనకి పాన్ అని వస్తే మనకి ఏమైందంటే ఆల్ అనే సెన్స్ వస్తుంది. సో ఇక్కడ మన క్వశ్చన్ కూడా ఏమో మనకి ఆల్ డిఫికల్టీస్ కి, ఆల్ డిసీజెస్ కి మనకి ఏం కావాలి? మనకి సొల్యూషన్ కానీ రెమెడీ కానీ కావాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే సో మనకి మెడిసిన్ అవుతుందా? నో. సో మనకి మెడిసిన్ అంటే మనకి డిసీజ్ మనకి మెడిసిన్ అని చెప్పొచ్చు కానీ సో డిఫికల్టీస్ మనం మెడిసిన్ అని చెప్పలేము కదా. సో ట్రీట్మెంట్ అని చెప్పలేము, థెరపీ అని చెప్పి మనకి ఏముంది? పెనేషియా. పెనేషియా మనకి ఏముంది? ప్యాన్ ఉందా లేదా? కాబట్టి పెనేషియా అంటే మీనింగ్ ఏంటంటే క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ ఆర్ ఆర్ ప్రాబ్లమ్స్. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 2 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. లెట్ us go for the next question. Let us answer question number 3. Okay, so question number 3 మనకి ఏముందో చూడండి, డైరెక్షన్ చూడండి మనకి ఏమున్నాయో. సెలెక్ట్ ద ఆల్టర్నేటివ్ దట్ విల్ ఇంప్రూవ్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇన్ కేస్ దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్ సెలెక్ట్ నో ఇంప్రూవ్మెంట్, రైట్? అంటే మనకి ఇదేంటిది? సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్ అండి. అక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ క్వశ్చన్, రైట్? లెట్ us answer this one. There was no sign of recognition on his face when they met after 10 years. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది మనకి ఏముంది? నో సైన్ టు రికగ్నైజ్ ఉంది. అంటే మనకి ఇంప్రూవ్మెంట్ చేయాల్సింది మనకి ఇక్కడ. సో నో సైన్ ఆఫ్ రికగ్నిషన్. యాక్చువల్గా ఇది బోల్డ్ లో ఉండాలి, మిస్ అయింది. ఓకేనా? సో నో సైన్ ఆఫ్ రికగ్నిషన్ ఇది మనకి ప్రాపర్ గా ఉందా లేదా మనకి క్లియర్ గా చూసినప్పుడు మనకి ఏమొస్తుందంటే నార్మల్ గా ఎప్పుడైనా మనకి సైన్ అన్నప్పుడు, ఓకేనా? సో సైన్ అన్నప్పుడు మనకి ఏమొస్తుందంటే సైన్ ఆఫ్ అంటారండి. ఏమంటారు మనం? సైన్ ఆఫ్. కాబట్టి ఇక్కడ సైన్ ఆఫ్ వచ్చింది. నెక్స్ట్ మనకి ఏంటి? దేర్ వాజ్ నో సైన్ ఆఫ్ అంటే అలాంటి సిగ్నల్స్ ఏమీ లేవంటున్నాడు కాబట్టి సో ఈజీగా మనకి నో సైన్ ఆఫ్ రికగ్నిషన్ తీసుకోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు చూడండి, నో సైన్ టు అంటామా? సైన్ టు అని చెప్పాము. ఇంకేముంది? సో నో ఎనీ మనం కలిపి యూజ్ చేయకూడదు. నో యూజ్ చేస్తే ఎనీ యూజ్ చేయకూడదు, ఎనీ యూజ్ చేస్తే నో యూజ్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర మనీ ఏమీ లేదనుకోండి, అప్పుడు ఏమంటానంటే నేను ఐ హ్యావ్ నో మనీ అంటాను. ఏమంటారు మనకి? ఐ హ్యావ్ నో మనీ అనొచ్చు. ఐ హ్యావ్ నో మనీ. సో నో మనీ అని చెప్పొచ్చు. లేదంటే నా దగ్గర మనీ ఏమీ లేదని చెప్పడానికి ఇంకో వేలో కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఐ హ్యావ్ నో యూజ్ చేయకుండా ఈసారి ఏం యూజ్ చేయొచ్చు అంటే హార్డ్లీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు? ఐ హ్యావ్ హార్డ్లీ ఎనీ మనీ అని చెప్పొచ్చు. ఇలా చెప్పొచ్చు అండి. ఎలా చెప్పొచ్చు? ఐ హ్యావ్ నో మనీ అని చెప్పి నో యూజ్ చేయొచ్చు. లేదంటే నో యూజ్ చేయకుండా మనం ఏం చెప్పొచ్చు అంటే హార్డ్లీ ఎనీ అని యూజ్ చేయొచ్చు. హార్డ్లీ ఎనీ మనీ. ఐ హ్యావ్ హార్డ్లీ ఎనీ మనీ అనే మీనింగ్ ఏంటి? నా దగ్గర ఆల్మోస్ట్ మనీ ఏం లేదని చెప్పడం. కాబట్టి ఈ రెండిట్లో నో కానీ ఎనీ కానీ ఏదో ఒకటి మాత్రమే యూజ్ చేయాలి, రెండు యూజ్ చేయకూడదు. కాబట్టి నో ఎనీ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు? మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? నో ఇంప్రూవ్మెంట్. సో నో ఇంప్రూవ్మెంట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? నెక్స్ట్ మనకి ఏముంది? నో సైన్ ఫర్ రికగ్నిషన్ అంటామా? సైన్ ఫర్ అని చెప్పకూడదు. సో సైన్ ఆఫ్ ఏ రావాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? నో ఇంప్రూవ్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 3 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 4. Okay, so question number 4 మనకి ఏముందో చూడండి. Select the segment in the sentence which contains the grammatical error. మనకి ఇది స్పాటింగ్ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్. ఓకేనా? లెట్ us answer this one. సో మనకి ఏముందో చూడండి. We were busy at the work and went for lunch only at 2:30 PM. ఓకే, ఇక మీకు పాసిబిలిటీస్ చెప్తాను చూడండి. రైట్? సో పాసిబిలిటీస్ ఏంటంటే వీ తర్వాత మనకి ప్లూరల్ రావాలా, సింగులర్ రావాలా? ప్లూరల్ రావాలి. కాబట్టి ఇది ఓకే. వీ వర్ బిజీ సరిపోయింది. రైట్? నెక్స్ట్ మనకి ఏముంది ఇక్కడ? ఎట్. ఓకే, బిజీ ఎట్ అంటాం. ఏమంటాం మనం? బిజీ ఎట్ సంథింగ్. ప్రిపోజిషన్ కూడా మనకి ప్రాపర్ గానే ఉంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్ గా మనకి చెప్పేటప్పుడు బిజీ తర్వాత ఎట్ వస్తుంది. దట్స్ ఫైన్. సో ఎట్ తర్వాత మనకి ఏం రావాలంటే ఓన్లీ ఎట్ వర్క్ అనే చెప్పాలండి. బిజీ ఎట్ వర్క్. సో ఈ ఎట్ వర్క్ అనేది మనకి ఒక కలొకేషన్. దీని మధ్యలో మనకి ఏం రాకూడదంటే సో ఆర్టికల్ దా రాకూడదండి. వీటి గురించి మనకి ఏముంటాయంటే కొన్ని సెట్ ఆఫ్ వర్డ్స్ అనేవి మనకి సో విత్ ఆర్టికల్స్ రావాలా, వితౌట్ ఆర్టికల్స్ రావాలా ఉంటాయి ఆల్రెడీ. సో వాటిని మీరు సో ఆ పాయింట్స్ మీరు కొంచెం నోట్ చేసుకోగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్? సో నార్మల్గా మనం ఏమంటామంటే ఎట్ వర్క్ అంటాం కానీ ఎట్ దా వర్క్ అని చెప్పి ఇక్కడ మనకి డెఫినెట్ ఆర్టికల్ దా రాకూడదండి. ఓకేనా? సో డెఫినెట్ ఆర్టికల్ దా వస్తే మీనింగ్ ఏమైపోతుందంటే సో పర్టికులర్ వర్క్ చేస్తున్నాడు అని మీనింగ్ వచ్చేస్తుంది. రైట్? కానీ ఇక్కడ మనకి పర్టికులర్ వర్క్ అని రాకూడదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎట్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ ప్లేస్ అని యాక్చువల్గా. ఓకేనా? ఎట్ వర్క్ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ప్లేస్ అని. వర్క్ ప్లేస్ దగ్గర ఉన్నారని చెప్పాలి, అంతేగాని వర్క్ దగ్గర ఉన్నారని చెప్పకూడదు. అంటే సో నార్మల్ గా సో ఏదైనా పని చేస్తున్నారని చెప్పకూడదు. ఓకేనా? వర్క్ ప్లేస్ లో ఉన్నామని చెప్పే సెన్స్ లో కావాలి. కాబట్టి ఎట్ వర్క్ అని రావాలి. ఒకవేళ ఎట్ దా వర్క్ అంటే ఏమైపోద్ది అంటే ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ చేస్తున్నారని మీనింగ్ వచ్చేసింది. రైట్? కాబట్టి ఎప్పుడు కూడా మనకి వీ వర్ బిజీ ఎట్ వర్క్ సో అండ్ వెంట్ ఫర్ లంచ్ ఓన్లీ ఎట్ 2:30 PM. అంటే మనకి ఏమన్నా బిజీ ఎట్ వర్క్ అంటే మీనింగ్ ఏంటంటే వర్క్ ప్లేస్ అనే సెన్స్ లో మనం యూజ్ చేయాలి. కాబట్టి ఎట్ దా రాకూడదు. సో దా రాకూడదు కాబట్టి మనకి ఏం రావాలి? ఎట్ వర్కే రావాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. నౌ లెట్ us go for the next question. Let us answer from question number 5 to 9. రైట్? సో మనకి ఇవి క్లోజ్ టెస్ట్ కదా. సో క్లోజ్ టెస్ట్ కాబట్టి మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం. రైట్? సో మనకి చూడడానికి ఏముందో రైట్. ఫస్ట్ వన్, సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ అండ్ ఇండియన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ నార్త్ సో కెమోలి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్.
ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మెడోస్ ఆఫ్ ఎండమిక్. మన ఇక్కడ నార్మల్ గా ఎండమిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రూట్ వర్డ్ అబ్జర్వ్ చేయండి రైట్. ఎండమిక్ మనకి ఏమొస్తుందంటే డెమిక్ అంటే పీపుల్, ఎన్ అంటే ఇన్ ద పీపుల్, అమాంగ్ ద పీపుల్ రైట్. ఆ పీపుల్ లో కలిసిపోతే దాన్ని ఏమంటామంటే లోకల్ అంటాం. ఏమంటాము? లోకల్ ఆర్ నేటివ్. సో ఎండమిక్ అంటే మీనింగ్ ఏంటంటే నేటివ్, నేటివ్ ఆర్ లోకల్ అంటాం. నేటివ్ ఆర్ లోకల్ ఎండమిక్ అంటే గుర్తుపెట్టుకోండి రైట్. సో ఎండమిక్ ఆల్పైన్ ఫ్లవర్స్ అండ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా. మనకి ఫ్లోరా ఫానా అంటే తెలిసింది కదా. ఫ్లోరా అంటే మనకి వెజిటేషన్, సో అంటే ట్రీస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు. ఫానా అంటే యానిమల్స్ రైట్. కాబట్టి మనకి అది తెలిసింది. కాబట్టి మనకి అండ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత మనకి ఏమో చూడండి, డాష్ రిచ్లీ డైవర్స్ ఏరియా. డాష్ రిచ్లీ డైవర్స్ ఏరియా అన్నప్పుడు మనం అక్కడ ఏం రావాలో చూద్దాం రైట్. డాష్ రిచ్లీ డైవర్స్ ఏరియా. సో మనం చూడండి ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాం? రిచ్లీ డైవర్స్ ఏరియా, ఏరియా గురించి మాట్లాడుతాం, ఏరియా గురించి డిస్క్రైబ్ చేస్తున్నాం రైట్. దాన్ని ఏమంటాం? దట్ డైవర్స్ ఏరియా అంటామా, దట్ రిచ్లీ డైవర్స్ ఏరియా అంటామా, దీస్ అంటామా, దిస్ అంటామా, విచ్ అంటాం రైట్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఏముంది? మనకి దట్ ఒకటి ఉంది, దీస్ ఒకటి ఉంది, దిస్ ఉంది రైట్. ఈ త్రీని మనం ఏమంటామంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారండి. ఏమంటారు? మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఓకే, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది? మనకి విచ్. ఇక్కడ విచ్ మనకి ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్ అండి. విచ్ మనకి ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ రైట్. ఈ త్రీ మనకి ఇక్కడ ఏమైతే అంటే డెమాన్స్ట్రేటివ్. మనకి దట్ అనేది ఏమవచ్చు అంటే రిలేటివ్ ప్రొనౌన్ కావచ్చు, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కూడా కావచ్చు. కానీ ఈ కంటెక్స్ట్ మనకి సో ఏం తీసుకుంటామంటే మనం రిలేటివ్ ప్రొనౌన్ తీసుకున్నది రాంగే, లేదంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ తీసుకున్నా రాంగే, కాబట్టి నో ప్రాబ్లం రైట్. సో మనకి ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ రావచ్చా? నార్మల్ గా మనకి ఎప్పుడైనా సరే రిలేటివ్ ప్రొనౌన్ విచ్ అని రావాలంటే ఈ విచ్ ని రిఫర్ చేసే నౌన్ ఇక్కడ ఉండాలి. సో ఈ నౌన్ కి తగ్గట్టుగా వెర్బ్ ఇక్కడ ఉండాలి. అంటే ఈ విచ్ రిఫర్ చేసే నౌన్ ఇక్కడ ఉండాలి, అంటే సబ్జెక్ట్ ఇక్కడ ఉండాలి, ఆ తర్వాత మనకి ఏముండాలి? వెబ్ ఉండాలి. అలాంటి కాన్సెప్ట్ మనకి ఏముందా? మనం చూడండి ఏమైనా ఉందా? సో విచ్ రిచ్లీ డైవర్స్ ఏరియా. యాక్చువల్ గా విచ్ తర్వాత మనకి ఏమొచ్చింది? డైవర్స్ ఏరియా అని చెప్పి మనకి సబ్జెక్ట్ వచ్చింది. అలా రాకూడదు. నార్మల్ గా విచ్ తర్వాత మనకి ఏమొస్తుంది? వెర్బ్ వస్తుంది. అప్పుడు మాత్రమే మనం రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి రైట్. అంటే బ్లాంక్ తర్వాత మనకి వెర్బ్ ఏమీ రాలేదు కాబట్టి మనం రిలేటివ్ ప్రొనౌన్ యూజ్ చేయలేం. గుర్తుపెట్టుకోండి, రిలేటివ్ ప్రొనౌన్ ముందుకంటే ఏముంటుంది? మనకి సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఎవరినైతే రిఫర్ చేస్తుందో ఆ సబ్జెక్ట్ ఉంటుంది రైట్. తర్వాత మనకి ఏముండాలి? వెర్బ్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి బ్లాంక్ తర్వాత వెర్బ్ ఏమీ లేదు కాబట్టి రిలేటివ్ ప్రొనౌన్ రాకూడదు. నెక్స్ట్ మనకి ఇంకేముంది చూడండి ఇక్కడ. సో దట్ ఉంది, దీస్ ఉంది, దిస్ ఉంది రైట్. అక్కడ మనం దేని గురించి మాట్లాడుతున్నాం? రిచ్లీ డైవర్స్ ఏరియా అంటున్నాము. ఏరియా అంటే మనకి ఏంటి? సో సింగులర్ గా తీసుకోవాలి. అన్కౌంటబుల్ అయినా సరే దాన్ని ఎలా తీసుకుంటాం? మనం సింగులర్ తీసుకుంటాం. సింగులర్ తీసుకుంటాం కాబట్టి మనం దీస్ తీసుకోవచ్చా? దీస్ తీసుకోకూడదు. దీస్ ఎప్పుడు తీసుకోవాలి? ప్లూరల్ అయితేనే మనం దీస్ తీసుకోవాలి, సింగులర్ అయితే దీస్ తీసుకోకూడదు. నెక్స్ట్ మనకి ఏముంది? దట్ ఉంది, దిస్ ఉంది, రెండు కూడా మనకి ఏంటి? సో సింగులర్సే. కాకపోతే దిస్ రావాలా, దట్ రావాలా ఎలా డిసైడ్ చేస్తాం? సో నార్మల్ గా దగ్గరగా ఉండే వాటి గురించి మాట్లాడాలంటే మనం ఏమంటాం? దిస్ అంటాము. దూరంగా ఉండే వాటి గురించి మాట్లాడాలంటే మనం ఏమంటాం? దట్ అంటాము. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? పర్టికులర్ సో ఒక రైట్, సో దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఏరియా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, డిస్క్రిప్షన్ కాబట్టి మనం నియర్ గా తీసుకుంటామా, ఫార్ గా తీసుకుంటామా? ఆబ్వియస్ గా దీని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, దీని ఒక్కదాని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ అనే నియర్ అనే తీసుకుంటాం. కాబట్టి నియర్ అని తీసుకోవాలి కాబట్టి నియర్ కి మనకి ఏమొస్తుందంటే దిస్ వస్తుంది రైట్. ఒకవేళ ఫార్ అయి ఉంటే, అది ఫార్ అయి ఉంటే ఏం రావాలి? దట్ రావాలి. ఫార్ కాదు కాబట్టి సో మనకి నియర్ కాబట్టి మనకి ఏం రావాలంటే దిస్ రావాలి. ఓకేనా? నియర్ కాబట్టి మనకి ఏం రావాలి? దిస్ రావాలి. సో ఆన్సర్ ఏమవుతుందంటే దిస్. సో దిస్ రిచ్లీ డైవర్స్ ఏరియా ఈజ్ ఆల్సో హోమ్. ఓకేనే? కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 5 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఓకే, లెట్ us go for the next question. Right? So this richly diverse area is also home dash rare and endangered animals. చూడండి, హోమ్ తర్వాత ఏమంటాం? మనకి హోమ్ ఆఫ్ అంటామా, OFF ఆఫ్ అంటామా, హోమ్ టు అంటామా, హోమ్ విత్ అంటామా, హోమ్ ఇన్ అంటామా? సో వాటికి మనకి ఏంటి? సో హోమ్ డాష్ రేర్ అండ్ ఎండేంజర్డ్ యానిమల్స్ రైట్. ఈ రేర్ యానిమల్స్ కి, ఎండేంజర్డ్ యానిమల్స్ కి ఇది హోమ్ గా ఉంది అని చెప్తున్నాను. కాబట్టి మనకి ఏం రావాలి? హోమ్ టు దోస్ యానిమల్స్. హోమ్ టు దోస్ యానిమల్స్ అని చెప్పాలి కానీ హోమ్ OFF ని యూజ్ చేయకూడదు. వస్తే మనకి ఏం రావచ్చు అంటే హోమ్ OF రావచ్చు, ఆఫ్ అని రావచ్చు. కానీ మనకి ఏముంది? OFF ఉంది. ఎప్పుడు కూడా మనకి OFF రాదు. OFF మీనింగ్ అయిపోతుంది మనకి సెపరేషన్ అయిపోద్ది. ఏమైపోతుంది? మనకి సెపరేషన్ అనే సెన్స్ వచ్చేస్తుంది రైట్. కాబట్టి OFF తీసుకోకూడదు. హోమ్ టు సమ్ యానిమల్స్ కాబట్టి మనకి ఈ పాసిబిలిటీ ఉంది, హోమ్ టు రైట్. ఇక్కడ సో వాటి కోసం యానిమల్స్, ఆ యానిమల్స్ కోసం అది ప్లేస్ కాబట్టి సో కాబట్టి ఏమవచ్చు? మనకి హోమ్ టు యానిమల్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఏముంది? హోమ్ విత్ అంటారా? నో. హోమ్ ఇన్ అంటారా? నో. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే హోమ్. ఇది మనకి డైరెక్ట్ క్వశ్చన్ రైట్. హోమ్ టు దోస్ ఎండేంజర్డ్ యానిమల్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఓకే, లెట్ us go for the next question. Let us answer question number 7. Okay, so question number 7 మనకి ఏముందో చూడండి. సో birds dash in the park include the Himalayan monal, so peasant and other dash altitude birds. మనకి దీని గురించి డిస్కస్ చేస్తున్నట్టు మనకి బర్డ్స్. ఓకే, బర్డ్స్ డాష్ ఇన్ ద పార్క్ ఇంక్లూడ్ ద హిమాలయన్ మోనల్. ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తానంటే
ఈ బర్డ్స్ ఏవైతే బర్డ్స్ ఉంటాయో వాటి గురించి అంత మనకి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అండి, ఓకేనా? ఎంత మనకి ఏంటి ఎక్స్ప్లెనేషన్, ఈ బర్డ్స్ ఎలాంటి బర్డ్స్ ఉంటాయి అనేది ఎక్స్ప్లెనేషన్, రైట్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక నౌన్ గురించి ఎక్స్ప్లెనేషన్ వస్తుందంటే అదంతా మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది మనకి యాడ్జెక్టివ్. నార్మల్ గా యాడ్జెక్టివ్ అంటే మనకి ఏముంటుంది, ఒక వర్డ్ ఏముంటుంది అండి, బ్యూటిఫుల్ అను, కేర్ఫుల్ అను అలాంటి వర్డ్స్ ఉంటాయి. కానీ సమ్ టైమ్స్ ఏముంటాయంటే ఎంటైర్ ఫ్రేజ్ కానీ లేదంటే ఎంటైర్ క్లాస్ కానీ మనకి ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది, ఓకేనా? ఎంటైర్ ఫ్రేజ్ కానీ లేదంటే ఎంటైర్ క్లాస్ కానీ మనకి ఏమవుతుంది యాడ్జెక్టివ్ అవుతుంది. సో ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో కూడా అదే జరిగింది, రైట్? ఈ బర్డ్స్ గురించి ఇక్కడ మొత్తం ఏమైతే మనకి ఎక్స్ప్లెనేషన్, కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే యాడ్జెక్టివ్ తీసుకోవాలి, రైట్? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి, మనకి ఏముంది, ఫైండింగ్ ఉంది, ఆర్ ఫౌండ్ ఉంది, ఫౌండ్ ఉంది, ఫైండ్ ఉంది, రైట్? అన్ని మనకి ఏంటి వర్బ్స్, అన్ని కూడా మనకి ఏంటి వర్బ్స్. గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే ఒక వర్బ్ అనేది, ఓకేనా, ఒక వర్బ్ అనేది మీకు యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేయాలంటే, ఓకేనా, ఒక వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేయాలంటే అక్కడ మనకి టూ పాసిబిలిటీస్ ఉన్నాయండి, రైట్? ఎప్పుడైనా సరే ఒక వెర్బ్ అనేది యాడ్జెక్టివ్ గా యాక్ట్ చేయాలంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, టూ పాసిబిలిటీస్, రైట్? ఆ టూ పాసిబిలిటీస్ ఏంటంటే ఒకటి V4, ఇంకోటి మనకి ఏంటంటే V3 అండి. ఒకటి V4, ఇంకోటి మనకి ఏంటి V3. V4 ఎప్పుడు యూజ్ చేస్తామంటే యాక్టివ్ సెన్స్ లో వాడతాము, V3 ఎప్పుడు యూజ్ చేస్తామంటే ప్యాసివ్ సెన్స్ లో వాడతామండి. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? సో మీకు ఈ లాజిక్ ముందుగానే తెలియాలి, right? ఇప్పుడు మనకి ఒక బర్డ్ ఉంది అనుకోండి, ఒక బర్డ్ మనకి ఏంటి నౌన్, ఈ బర్డ్ ముందు మనకి సింగ్ అని పెట్టామనుకోండి, సింగ్ బర్డ్ అని చెప్పలేము, కానీ ఏమనొచ్చు, సింగింగ్ బర్డ్ అనొచ్చు. ఏమనొచ్చు మనకి, సింగింగ్ బర్డ్. సో సింగింగ్ బర్డ్ అన్నప్పుడు ఈ బర్డ్ కి ఈ సింగింగ్ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుందండి. ఏమవుతుంది, యాడ్జెక్టివ్. ఇదే ఫామ్ లో ఉంది మనకి V4. ఎందుకు V4 లో ఉందంటే బర్డ్ పాట పాడుతుందా, పాడించుకుంటుందా, బర్డ్ అనేది పాట పాడుతుంది కాబట్టి మనకి ఏం రావాలి, సింగింగ్ బర్డ్ అని రావాలి, సింగింగ్ బర్డ్ అని రావాలి. కాబట్టి మనకి సో మనకి ఏమొచ్చింది, సింగింగ్. అలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, రైట్? ఈసారి మనకి ఇంకా అగైన్ మనకి బర్డ్ తీసుకున్నాం నౌన్, ఈ బర్డ్ కి ఈసారి మనం ఇంజూర్ అన్నాం అనుకోండి, ఇంజూర్. ఈసారి ఇంజూరింగ్ బర్డ్ అంటామా, ఇంజూర్డ్ బర్డ్ అంటామా? సో ఇంజూర్డ్ బర్డ్ అంటాం. ఇక్కడ మనకి ఏం తీసుకున్నాం, మనకి ఇది కూడా యాడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఈసారి మనకి ఏంటిది V3. V3 ఎందుకు తీసుకున్నాము, బర్డ్ ఇంజూర్ చేసిందా, ఇంజూర్ అయ్యిందా, ఇంజూర్ అయ్యింది కాబట్టి ఇంజూర్డ్ బర్డ్ అని తీసుకున్నాం, రైట్? సో చేస్తే V4, అయితే V3, అంటే యాక్టివ్ అయితే V4, ప్యాసివ్ అయితే V3. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఎప్పుడైనా సరే ఒక వెర్బ్ ని మనం యాడ్జెక్టివ్ గా యూజ్ చేయాలంటే అది ఏమి ఉండాలి, V4 కానీ V3 కానీ. ఇక్కడ కూడా మనకి ఈ బర్డ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ కావాలి కాబట్టి, ఎక్స్ప్లెనేషన్ అంటే డిస్క్రిప్షన్ కాబట్టి, డిస్క్రిప్షన్ అంటే యాడ్జెక్టివ్ కాబట్టి, యాడ్జెక్టివ్ అనేది మనకి వెబ్ ఫామ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం ఉండాలి, V4 కానీ V3 కానీ. ఓన్లీ V4, ఓన్లీ V3, ఇంకేం రాకూడదు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఫైండింగ్ అంటే మనకి ఏముంది, V4 ఒక పాసిబిలిటీ, కానీ ఇక్కడ ఏముంది, ఆర్ ఫౌండ్ ఉంది, ఇది రాకూడదు. ఓన్లీ V3 కానీ V4 కానీ, నెక్స్ట్ మనకి ఏం రాకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఫౌండ్, ఫైండ్, ఫౌండ్ కాబట్టి ఇది మనకి V3. ఇక్కడ ఫైండ్ అనేది V1 కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, V4 కానీ V3 కానీ. ఇప్పుడు మనం చూడండి మనకి, సో బర్డ్స్ ఫైండ్ చేస్తున్నాయా, బర్డ్స్ ఫైండ్ అవుతున్నాయా, బర్డ్స్ ఫైండ్ చేయట్లేదు, బర్డ్స్ ఫైండ్ అవుతున్నాయి. కాబట్టి ఇది యాక్టివ్ సెన్సా, ప్యాసివ్ సెన్సా, ప్యాసివ్ సెన్స్. సో ప్యాసివ్ సెన్స్ కాబట్టి మనకి ఏం రావాలి, V3 రావాలి. ఏం రావాలి మనకి, V3. సో V3 రావాలి కాబట్టి మనకి ఏమైందంటే సో ఫౌండ్ అవుతుంది. అప్పుడు ఏమైందంటే బర్డ్స్ ఫౌండ్ ఇన్ ద పార్క్ ఇన్క్లూడ్ ద హిమాలయన్ మోనల్ ఫీజెంట్ అండ్ అదర్. సో తర్వాత చూద్దాం, ఎయిత్ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి ఏం చేయాలి, బర్డ్స్ ఫౌండ్ ఇన్ ద పార్క్ అని చెప్పి ప్యాసివ్ సెన్స్ లో చెప్పాలి కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే V3 తీసుకోవాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 7 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ C. నౌ లెట్ us go for the next question. Let us answer question number 8, okay? So in the park include the Himalayan monal pheasant and other dash altitude birds, right? So next మనకి ఆ తర్వాత altitude birds అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏమంటాం చూడండి, yet so 33522 3658 meters, ఓకేనా? 3,352 to 3,658 meters అబోవ్ సీ లెవెల్ అంటున్నాడు. మనం దేని గురించి మాట్లాడుతున్నా అంటే అబోవ్ సీ లెవెల్ గురించి అంటే అంత హైట్ లో ఉందని మాట్లాడుతున్నాడు, రైట్? అంత హైట్ లో ఉందంటే మనకి ఆల్టిట్యూడ్ అండ్ మీనింగ్ ఏంటి, హైట్. ఆల్టిట్యూడ్ మీనింగ్ మనకి ఏంటి, హైట్. ఇది లో హైటా లేదంటే హైయా, హై కాబట్టి మనకి అలాంటి సెన్సే రావాలి, రైట్? సో హై ఆల్టిట్యూడ్స్ అని చెప్పాలి కాబట్టి అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ క్లూ ఇచ్చారు కదా వాడు, సో సీ లెవెల్ కి అంత మీద ఉందని చెప్పంటే హై అని చెప్పాలి. కాబట్టి మనకి ఏం రావాలి, ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు, ఆల్టిట్యూడ్ అంటే మనకి ఏంటి, ఎత్తు, అంత ఎత్తుగా ఉందని చెప్పాలి. కాబట్టి సో హై ఆల్టిట్యూడ్, ఇది మనకి డైరెక్ట్ గా చేయాలి, రైట్? సో హై ఆల్టిట్యూడ్ బర్డ్స్. ఇక్కడ మనకి ఫ్లైట్ ఆల్టిట్యూడ్ ఉండదు, మనకి ఆల్టిట్యూడ్ అంటే మనకి హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, లేదంటే లో ఆల్టిట్యూడ్ ఉంటుంది, లేదంటే యావరేజ్ లేదంటే మీడియం ఆల్టిట్యూడ్ ఉంటుంది, రైట్? సో ఎత్తు గురించి చెప్పేటప్పుడు హై అంటాము, లేదంటే లో అంటాము, లేదంటే యావరేజ్ అంటాం, అంతేగాని ఫ్లైట్ అని చెప్పము, ఫార్ హైట్ అని చెప్పము, సోరింగ్ ఆల్టిట్యూడ్ అని చెప్పకూడదు. కాబట్టి సోరింగ్ అంటే మనకంటే రైజింగ్ అండి. సోరింగ్ అంటే మీనింగ్ ఏంటి, SOAR. సోర్ అంటే మీనింగ్ ఏంటంటే రైజ్, పెరగడాన్ని ఏమంటామంటే సోరింగ్ అంటాం, ఓకేనా? సో కాబట్టి ఈ కంటెస్ట్ లో సోరింగ్ ఆల్టిట్యూడ్ బర్డ్స్ అని చెప్పకూడదు, మనం ఏం చెప్పాలి, హై ఆల్టిట్యూడ్ బర్డ్స్ అని చెప్పాలి. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 8 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ A. లెట్ us go for the next question. Let us answer question number 9, okay?
meter above sea level, the gentle dash of the Valley of Flowers National Park complements the rugged mountain wilderness. సో మనకి ద జెంటిల్ డాష్ ఆఫ్ ద జెంటిల్ షోర్ అక్కడ దేని గురించి మాట్లాడితే మనకి నేషనల్ పార్క్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? నేషనల్ పార్క్ అనేది మనకి ఏంటి, ఒక పార్క్, ఒక జియోగ్రఫికల్ లొకేషన్. జియోగ్రఫికల్ లొకేషన్ మనకి ఏముంటుంది, షోర్ ఉంటుందా? మనకి ఏదైనా ఒక ఓషియన్ గురించి చెప్పేటప్పుడు, ఒక సముద్రం గురించి చెప్పేటప్పుడు మనం షోర్ అంటాం, కానీ ఒక పార్క్ గురించి చెప్పేటప్పుడు మనం షోర్ అని చెప్పాం, రైట్? నెక్స్ట్ మనకి ఏముంది, సీన్. సీన్ అంటామా? సీన్ అంటే సో ఇక్కడ సీన్ అంటే మనకి ఏదైనా ఒక యాక్షన్, ఒక పర్టికులర్ యాక్షన్ జరుగుతుంది అని ఏమంటాం, సీన్ అంటాం. అలా కాకుండా చూడడానికి బాగుంటే ఏమంటాం, సీనరీ అంటాం. ఒకవేళ సీనరీ అని ఉంటే మేబీ పాసిబిలిటీ, కానీ సీన్ అని వచ్చింది కాబట్టి యూ కెనాట్ టేక్ దిస్ వన్, ఓకేనా? నెక్స్ట్ మనకి ఏముంది, మూవ్మెంట్. సో మనకి పార్క్ గురించి చెప్పేటప్పుడు మనం మూవ్మెంట్ అంటామా? నో. నెక్స్ట్ మనం ఏమంటాము, ల్యాండ్స్కేప్. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి, సో ఫీచర్స్, జాగ్రఫికల్ ఫీచర్స్, ఒక ప్లేస్ లో సో ఉండే జాగ్రఫికల్ ఫీచర్స్ ని ఏమంటామంటే ల్యాండ్స్కేప్ అంటాం, రైట్? అంటే మీనింగ్ ఏంటంటే ఆ ఏరియా అనేది ఎత్తులో ఉందా, లేదంటే డౌన్ లో ఉందా, లేదంటే అక్కడ మౌంటైన్స్ ఉన్నాయా, లేదంటే రివర్స్ ఉన్నాయా, లేదంటే సో ప్లాంట్స్ ఉన్నాయా లేవా, ఆ సాయిల్ ఏ టైప్ లో ఉంది, ఇవన్నీ కలిపి వాటిని ఏమంటామంటే మనం ల్యాండ్స్కేప్ అంటాం. కాబట్టి ఆ ఫిజికల్ ఫీచర్స్ అన్నిటి మనం ల్యాండ్స్కేప్ అంటున్నాం. కాబట్టి ఈ పార్క్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏం రావాలి ఇక్కడ, మనకి ల్యాండ్స్కేప్. మనకి తర్వాత కూడా మనకి ఏముంది, కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అని మీనింగ్ ఏంటంటే కంప్లీట్స్ అండ్. కాంప్లిమెంట్స్ అని మీనింగ్ ఏంటి, కంప్లీట్స్ అండి, కంప్లీట్స్. ఓకే, సో కంప్లీట్ చేసింది. సపోజ్ మనకి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాం అనుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అంటే రెండు కలిపితే మనకి ఒక గ్రూప్ ఫార్మ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే కాంప్లిమెంట్, కంప్లీట్నెస్ వస్తుంది. ఏమొస్తుంది మనకి, కంప్లీట్నెస్. ఇక్కడ మనం ఏమంటున్నాము, జెంటిల్ అంటున్నాం. జెంటిల్ అంటే తెలిసింది కదా మనకి, ఫైన్. జెంటిల్ మీనింగ్ ఏంటి మనకి, ఫైన్. మనకి ఏమంటాం, రగ్డ్. సో రగ్డ్ మనకి ఏంటి, రఫ్. మనకి ఏమంటాం, జెంటిల్, రగ్డ్. జెంటిల్, రగ్గడ్ రెండు కలిసి ఏమైతే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది, రైట్? రెండు జెంటిల్ అయితే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదు, రెండు రగ్గడ్ అయితే మనకి అది పర్ఫెక్ట్ కాంబినేషన్ కాదు. ఒక జెంటిల్, ఒక రగ్గడ్ రెండు కలిసి ఏమైతే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. అంటే మౌంటైన్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి, రగ్గడ్, ఓకే, రఫ్ గా ఉంటాయి. ఇక్కడ మనకి ఏంటి, సో జెంటిల్ అని చెప్తున్నారు. కాబట్టి జెంటిల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ద సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ల్యాండ్స్కేప్. ఏమవుతుంది మనకి, ల్యాండ్స్కేప్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 9 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 10. Okay, so ఏమడిగాడు చూడండి మనకి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఇడియం. ఓకే, సో మనకి ఏమడిగాడు, మనకి ఇడియం కి మీనింగ్ అడిగాడు. ఆ ఇడియం మనకి ఏంటి, బ్యాక్ ఇన్ ద సాడిల్. ఫస్ట్ మనకి సాడిల్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలండి, రైట్? నార్మల్ గా సాడిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక హార్స్ ఉందనుకోండి, రైట్? హార్స్ ఉన్నప్పుడు హార్స్ నార్మల్ గా గ్రేజింగ్ చేస్తున్నప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, రైట్? ఒకవేళ మనం హార్స్ రైడ్ చేయాలనుకోండి, రైట్? హార్స్ రైడ్ చేయాలంటే ఆ హార్స్ రైట్ సో వీప్ పైన ఏం చేస్తామంటే ఒక సో లెదర్ మ్యాట్ వేస్తాం, లెదర్ మ్యాట్. ఆ లెదర్ మ్యాట్ ని ఏమంటారంటే సాడిల్ అంటారండి. అంటే హార్స్ రైడ్ చేసేటప్పుడు ఆ హార్స్ వీప్ పైన వేసే లెదర్ మ్యాట్ లాంటిదే ఏమంటామంటే సాడిల్ అంటాం. ఏమంటాం మనం, సాడిల్. సో మనకి ఇక్కడ అది మీనింగ్ సాడిల్ అంటే. అది కాకుండా నెక్స్ట్ మనకి బ్యాక్ ఇన్ సాడిల్. నార్మల్ గా మనకి బ్యాక్ ఇన్ సాడిల్ అని ఎప్పుడు అంటామంటే, సపోజ్ మనం ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ చేసి మనకి ఏదైనా సరే కొంచెం డిఫికల్టీ అనిపించింది, ఏదైనా ఒక ప్రాబ్లం మనం ఫేస్ చేసాము, అప్పుడు ఏం చేస్తామంటే ఆ వర్క్ ఆపేస్తాం. ఆ వర్క్ ఆపేసి మనం సో వేరే వర్క్స్ ఏమైనా చేసుకుంటాం. సో తర్వాత మనకి ఎప్పుడైనా సరే మళ్ళీ ఆ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు, ఓకేనా, సో మళ్ళీ సో ఇంతకు ముందు ఏదైతే వర్క్ ఆపేసామో ఆ వర్క్ ని మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సో సిచ్యువేషన్ ని డిస్క్రైబ్ చేయడానికి కోసం మనం ఏమంటామంటే బ్యాక్ టు ద సో బ్యాక్ ఇన్ సాడిల్ అంటారు. ఏమంటారు మనకి, బ్యాక్ ఇన్ సాడిల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, హార్స్ రైడ్ చేస్తున్నారు అనుకోండి, అజ్యూమ్ చేసుకోండి, హార్స్ రైడింగ్ చేస్తున్నారు. సో ఎక్కడ మనకి వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందో ఏం చేశారు, మనకి ఆపేసి రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ఏం చేశారు, హార్స్ రైడ్ చేయాలంటే మళ్ళీ ఆ సాడిల్లోకి రావాలో వద్దా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు కదా, అంటే ఆపేసిన వర్క్ ని మళ్ళీ స్టార్ట్ చేయడాన్ని ఏమంటామంటే బ్యాక్ ఇన్ సాడిల్ అంటాం, బ్యాక్ ఇన్ సాడిల్. అలాంటి వర్డ్ ఎక్కడైతే మనకి కన్వే అవుతుందో అదే మన ఆన్సర్, రైట్? మన చూడండి మనకి రెజ్యూమ్. రెజ్యూమ్ అంటే మీనింగ్ ఏంటి, స్టార్ట్ అగైన్. సో ఆపేసిన దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసి దాన్ని ఏమంటాము, రెజ్యూమ్ అంటాం. సరిపోతుందా, రెజ్యూమ్ డ్యూటీ. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. రిమైనింగ్ మనకి ఏముంది, పుట్ ఏ న్యూ సాడిల్. మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనకి ఇడియం కి ఎలాంటి మీనింగ్ తీసుకోకూడదు, లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, ఓకేనా? లిటరల్ మీనింగ్ అంటే ఏమనుకున్నాం మనం, యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్, ఉన్నది ఉన్నట్టుగా ఉంటే దాన్ని ఏమంటాం మనం, లిటరల్ మీనింగ్ అంటాం, రైట్? ఇప్పుడు కూడా మనకి లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు, రైట్? ఇడియమ్స్ కి ఆల్వేస్ మనకి ఏముండాలంటే ఫిగరేటివ్ మీనింగ్ ఉండాలండి. ఏముండాలి మనకి, ఫిగరేటివ్ మీనింగ్. సో ఫిగరేటివ్ మీనింగ్ ఉండాలి కాబట్టి సో ఏమవుతుంది చూడడానికి, పుట్ ఏ న్యూ సాడిల్ అని చెప్పలేము కాబట్టి సాడిల్ అనే వర్డ్ రాదు. ఎందుకంటే లిటరల్ గా ఇక్కడ కూడా సాడిల్, ఇక్కడ కూడా సాడిల్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది కాబట్టి లిటరల్ మీనింగ్ రాకూడదు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, టీచ్ సమ్ వన్ రైడింగ్. సో ఇక్కడ మనకి రైడింగ్ నేర్పడానికి మనం సో రైట్ పుట్ బ్యాక్ ఇన్ సాడిల్ అంటాము. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, లెర్న్ హౌ టు రైడ్. ఇక్కడ కూడా మనకి ఏముంది, రైడింగ్ గురించి. కాబట్టి రెండు ఒకటి ఎలిమినేట్ చేస్తే రెండు కూడా ఎలిమినేట్ చేయాలి. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 10 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. నౌ లెట్ us go for the next question.
Let's answer question number 11. First అయితే మనకి డైరెక్షన్స్ చూద్దాం ఏమున్నాయో, రైట్? సో గివెన్ బిలో ఆర్ 4 జంబుల్డ్ సెంటెన్సెస్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ గివ్స్ దేర్ కరెక్ట్ ఆర్డర్. ఓకే, సో మనకి పారాజంబుల్ క్వశ్చన్, మనకి ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఆర్డర్ లో లేవు, వాటి మనం ఏం చేయాల్సి ఉంది, ఆర్డర్ లో అరేంజ్ చేయాల్సి ఉంది. ఓకేనా, లెట్ us ఆన్సర్ దిస్ వన్. ఫస్ట్ మనకి ఏముందో చూడండి. జస్ట్ బిఫోర్ ద సాక్రిఫైస్ హౌఎవర్ హీ నోటీస్డ్ దట్ వన్ ఆఫ్ ద కింగ్స్ ఫింగర్స్ వాజ్ మిస్సింగ్. ఓకేనా, సో జస్ట్ బిఫోర్ ద సాక్రిఫైస్ చేసే ముందే సో ఏమని నోటీస్ చేశారంట, సో వన్ ఆఫ్ కింగ్స్ ఫింగర్స్ వాజ్ మిస్సింగ్ అన్నప్పుడు మనకి ఇక్కడ క్లారిటీ లేదండి, ఈ కంటెక్స్ట్ మనకి క్లారిటీ లేదు కాబట్టి మనం ఏతో మనం స్టార్ట్ చేయలేం, రైట్? ఈ సాక్రిఫైస్ గురించి మనం చెప్పాలి ఫస్ట్, చెప్పిన తర్వాతే జస్ట్ బిఫోర్ ద సాక్రిఫైస్ అని చెప్పగలుగుతాం, కాబట్టి ఏతో మనం స్టార్ట్ చేయలేం, రైట్? సో ఏతో స్టార్ట్ చేయలేం కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఆప్షన్ సి ని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడండి ఏముంది, బి. వన్స్ వెన్ ట్రావెలింగ్ అక్రాస్ ఎ ఫారెస్ట్ సో ద కింగ్ వాజ్ క్యాప్చర్డ్ బై ఏ పవర్ఫుల్ ట్రైబ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఏం చేసామంటే, వన్స్ వెన్ ట్రావెలింగ్ అక్రాస్ ఏ ఫారెస్ట్ ద కింగ్ వాజ్ క్యాప్చర్డ్ బై ఏ పవర్ఫుల్ ట్రైబ్. ఇక్కడ మనకి ఏం చేసామంటే, సో ఇక్కడ దా కింగ్ అంటున్నాం, రైట్? నార్మల్ గా దా కింగ్ అని చెప్పాం కానీ ఆ కింగ్ ఎవరో ఇంకా మనకి క్లారిటీ రాలా. ఒకవేళ ఇంకెక్కడ కూడా ఇంకా వేరే స్టేట్మెంట్ లో ఎక్కడ కూడా ఆ కింగ్ గురించి డిస్క్రిప్షన్ లేకపోతే మనం డైరెక్ట్ గా బీతో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడైనా మనకి ఆ కింగ్ ఎవరో చెప్పారు అనుకోండి, అప్పుడు ఆ స్టేట్మెంట్ తో మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే దా కింగ్ వచ్చినప్పుడు వెంటనే స్టార్ట్ చేయొద్దండి, రైట్? దా కింగ్ ఉన్నాడంటే దానికంటే ముందు ఆ కింగ్ ఎవరో చెప్పు ఉంటాడు, కాబట్టి దానికోసం వెయిట్ చేయండి, రైట్? నెక్స్ట్ మనకి సీలో ఏమో చూడండి. సిన్స్ ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ టు సాక్రిఫైస్ అన్ ఇన్కంప్లీట్ పర్సన్ టు గాడ్ ద కింగ్ వాజ్ రిలీజ్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, రీజన్ చెప్పారండి, రైట్? సో ఈ కింగ్ ని ఎందుకు రిలీజ్ చేశారు, రైట్? కింగ్ ని ఎందుకు రిలీజ్ చేశారో చెప్పాలంటే, సో ఎందుకు రిలీజ్ చేశారు, మనకి సాక్రిఫైస్ కి ఇన్కంప్లీట్ కాబట్టి, సాక్రిఫైస్ చేయడానికి పనికిరాడు కాబట్టి రిలీజ్ చేశారు. అక్కడ సాక్రిఫైస్ గురించి ఎక్కడ చెప్పాము మనకి, సో ఏలో చెప్పాము కదా, ఏలో మనకి ఏముంది, జస్ట్ బిఫోర్ ద సాక్రిఫైస్ చేసే ముందుగానే ఏం తెలిసింది, ఆ కింగ్ కి ఒక రైట్ ఫింగర్ లేదని తెలిసింది, అందుకని ఏం చేశారు, రిలీజ్ చేశారు. కాబట్టి మనకి ఏ తర్వాత ఏం రావాలి, సి రావాలి, ఏ తర్వాత ఏం రావాలి, సి రావాలి, రైట్? నెక్స్ట్ మనం చూద్దాం, రైట్? ద ట్రైబల్ ప్రీస్ట్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ద కింగ్ టు దేర్ గాడ్. ఇక్కడ మనకి ఏమన్నా, ద ట్రైబల్ ప్రీస్ట్ డిసైడెడ్ టు సాక్రిఫైస్ ద కింగ్. ఇక్కడ కూడా మనకి ఏముంది, ద కింగ్. ఎక్కడ కూడా ఆ కింగ్ ఎవరనేది మనకి డిస్క్రిప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బీతో స్టార్ట్ చేయొచ్చు. కానీ ఎక్కడైనా సరే కింగ్ ఎవరో కానీ చెప్పుంటే మాత్రం సో బీతో స్టార్ట్ చేయకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఫస్ట్ మనకి ఏంటి, కింగ్ సో రైట్ ఫారెస్ట్ గుండా వెళ్తున్నప్పుడు ఏం చేశారు, క్యాప్చర్ బై పవర్ఫుల్ ట్రైబ్ క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత ట్రైబల్ ప్రీస్ట్ ఏం చేశారు, డిసైడెడ్ టు సాక్రిఫైస్ ద కింగ్ టు దేర్ గాడ్. కాబట్టి మనకి ఏమైందంటే బి తర్వాత ఏమైంది, సో డి అంటే సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నారు, కానీ సాక్రిఫైస్ చేసే ముందు ఏం తెలిసింది, సో కింగ్స్ కి ఏం లేదు, మనకి ఫింగర్ లేదని తెలిసింది, కాబట్టి సో ఫింగర్ లేదు. తర్వాత ఫింగర్ లేదు కాబట్టి ఏం చేశారు, సో ఫింగర్ లేని వాళ్ళని సో సాక్రిఫైస్ చేయకూడదు కాబట్టి ఆ కింగ్ ఏం చేశారు, రిలీజ్ చేశారు. కాబట్టి ఏం అవ్వాలి, సి. కాబట్టి బీడిఏసి, మనకి బీడిఏసి ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ ఈ. సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ క్వశ్చన్ నెంబర్, for this question our answer is what, option A. Now let us go for the next question. Let us answer question number 12. Okay, so directions మనకి ఏమన్నా చూడండి. Select the most appropriate option to fill in the blank. So మనకి సింగిల్ బ్లాంక్ క్వశ్చన్ ఉంది, ఈ బ్లాంక్ మనం ఫిల్ చేయాలి. ఓకేనా, let us answer this one. By accelerating digitization and leveraging next generation technologies, the life insurance sector can double its dash టు రూపీస్ 70 lakh crores a study said. ఓకేనా, 70 lakh crore రూపీస్ కి వాళ్ళ సో దేన్ని డబుల్ చేసుకోవచ్చు, వాళ్ళ ఫండింగ్ ని డబుల్ చేయొచ్చా, వాళ్ళ రిపోర్ట్స్ ని డబుల్ చేయొచ్చా, వాళ్ళ పాలసీస్ ని డబుల్ చేయొచ్చా, వాళ్ళ అసెట్స్ ని డబుల్ చేయొచ్చా, మనం చూద్దాం, రైట్? దానికంటే ముందు కొన్ని వర్డ్స్ ఇక్కడ చూద్దాం, రైట్? అక్కడ మనకి ఏముంది, యాక్సలరేటింగ్. నార్మల్ గా మనకి యాక్సలరేటింగ్ అంటే మీనింగ్ ఏంటంటే స్పీడ్ అప్ అండి. యాక్సలరేటింగ్ అంటే మీనింగ్ ఏంటి, స్పీడ్ అప్. సో నెక్స్ట్ మనకి ఏముంది, లీవరేజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ సంథింగ్, మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ సంథింగ్, మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ సంథింగ్. సో దేనైనా సరే బెటర్ గా యూజ్ చేసుకోవడానికి, మనం బెస్ట్ గా యూజ్ చేసుకోవడం ఏమంటామంటే లీవరేజింగ్ అంటాం, రైట్? మనకి ఏమైనా చూడడానికి డిజిటైజేషన్ అనే ప్రాసెస్ ని స్పీడప్ చేయడం ద్వారా, అదేవిధంగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీని బెస్ట్ గా యూజ్ చేసుకోవడం వల్ల ఈ ఇన్సూరెన్స్ సెక్టర్ అనేది ఏం చేయొచ్చు, వాళ్ళ సో రైట్ సో ఫండింగ్ ని డబుల్ చేసుకోవచ్చా, వాళ్ళ రిపోర్ట్స్ ని డబుల్ చేయొచ్చా, వాళ్ళ పాలసీస్ ని డబుల్ చేయొచ్చా, వాళ్ళ అసెట్స్ ని డబుల్ చేసుకోవచ్చా. ఈ ప్రాసెస్ లో మనకి వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ ఫండింగ్ డబుల్ అవుతుందా, వాళ్ళ ఫండింగ్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళకి ఫండ్ చేస్తారా, నో, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ అవుతుంది ఇలా చేయడం వల్ల, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ అనేది, వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అనేవి ఎక్కువ అవుతాయి అని చెప్పాలి, రైట్? వాళ్ళకు వచ్చే ప్రాఫిట్స్ అని చెప్పాలి కాబట్టి మనం ఫండింగ్ తీసుకోకూడదు, రిపోర్ట్స్ తీసుకోకూడదు, పాలసీస్ తీసుకోకూడదు, ఏం తీసుకోవాలి, అసెట్స్. ఇక్కడ అసెట్స్ అంటే ఏ సెన్స్ వాడతాం, ఇక్కడ మనకి ప్రాఫిట్స్. ఓకేనా, సో ప్రాఫిట్స్ రావడం వల్ల వాళ్ళ అసెట్స్ ఏమైతే మనకి డబుల్ అవుతాయి అని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 12 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. నౌ లెట్ us go for the next question.
లెట్ us ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, ఏమని చూడండి మనకి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్, రైట్. సో అప్రోప్రియేట్ యాంటనమ్ అడిగాడు, రైట్. యాంటనమ్ ఆపోజిట్ మీనింగ్ దేనికి, ప్రిమ్. సో ప్రిమ్ అనే వర్డ్ కి ఏమడిగాడంటే యాంటనమ్ అడిగాడండి, రైట్. మనం చెప్పండి, మనకి నార్మల్ గా ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే ప్రిమ్ అంటే మీనింగ్ ఏంటో తెలియాలి, రైట్. నార్మల్ గా ప్రిమ్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనకి ఇలా ఫార్మల్ అంటున్నాం అనుకోండి, ఫార్మల్. ఓకే, సో ఫార్మల్ అనడాన్ని మనం ఏమంటామంటే ప్రిమ్ అంటాం, ఫార్మల్. ఓకే, అలాంటి వర్డ్ ఎక్కడైతే ఉంటుందో దానికి ఏం కావాలి, యాంటనమ్ కావాలి. ఫార్మల్ కి యాంటనమ్ ఏం తీసుకోవచ్చు మనం, ఇన్ఫార్మల్ అని తీసుకోవచ్చు, అలాంటి సెన్స్ మనం తీసుకోవచ్చు, రైట్. సో లేదంటే ఇంకేమొచ్చు మనం, ఫార్మల్ లేదంటే ప్లెజెంట్ లేదంటే అప్రోప్రియేట్ అని చెప్పొచ్చు. ఓకే, అలాంటి మనకి వర్డ్స్ దానికి ఏం కావాలి, ఆపోజిట్ రావాలి. మనకి ఫార్మల్ దానికి ప్రిన్సిపల్ ఆపోజిట్ అవుతుందా, నో. ఇంటెలెక్చువల్ ఆపోజిట్ అవుతుందా, నో. మనకి డిస్హెల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అన్టైడీ. డిస్హెల్డ్ అంటే మీనింగ్ ఏంటి, అన్టైడీ. టైడీ అంటే మీనింగ్ ఏంటి, క్లీన్. మరి అన్టైడీ అంటే మీనింగ్ ఏంటి, నాట్ క్లీన్. మనకి ఫార్మల్ నాట్ ఫార్మల్ అని చెప్పొచ్చు కదా, కాబట్టి డిస్హెల్డ్ అనే వర్డ్ తీసుకోవచ్చు, రైట్. సో మెచ్యూర్ అంటే మీనింగ్ ఏంటి నార్మల్ గా, సో రైట్, ఫుల్లీ డెవలప్డ్. ఓకే, ఫుల్లీ డెవలప్డ్ దాన్ని ఏమంటాం మనం, మెచ్యూర్ అంటాం. కాబట్టి సో మనకి ఫుల్లీ డెవలప్డ్ అనేది ఆన్సర్ కాదు కదా. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, ప్రిమ్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఫార్మల్ అనేది మీనింగ్ అవుతుంది. దానికి ఆపోజిట్ గా ఏం తీసుకోవచ్చు మనం, అన్టైడీ, డిస్హెల్డ్ అని తీసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ ఫార్మల్ మనం ఏం తీసుకోవచ్చు, మనకి నీట్ అని తీసుకోవచ్చు కదా, నీట్. నీట్ కాబట్టి మనకి సో అన్టైడీ మీనింగ్ ఏంటి, నాట్ నీట్, నాట్ క్లీన్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డిస్హెల్డ్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer question number 14. Okay, so question number 14 ఏమడిగాడు చూడండి. So select the most appropriate antonym of the given word, right. ఇచ్చిన వాడికి మనకి ఏం కావాలి, యాంటనమ్. సో ఏంట వర్డ్, సో ఎగ్జేల్. సో ఎగ్జేల్ మనం ఇన్హేల్ అంటాం కదా. ఇన్హేల్ అంటే లోపలికి గాలి పీల్చుకోవడం ఏమంటాం, ఇన్హేల్ అంటాము. బయటికి వదిలేయడం ఏమంటాము, ఎగ్జేల్ అంటాం. కాబట్టి మనకి ఏం రావాలి, ఎగ్జేల్ కి యాంటమ్ ఏమవుతుంది, ఇన్హేల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు రిమైనింగ్ వర్డ్స్ చూద్దాం, రైట్. ఎక్స్పెల్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ మనకి ఏదైనా ఒక ఆఫీస్ నుంచి ఎవరినైనా సరే ఎక్స్పెల్ చేశారంటే మీనింగ్ ఏంటి, అక్కడ మనకి వాళ్ళని బ్యాన్ చేశారండి. ఓకేనా, వాళ్ళని బ్యాన్ చేయడాన్ని ఏమంటామంటే ఎక్స్పెల్ అంటాం. సో అది మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది, ఇన్స్పైర్ అంటే మనకి తెలిసిందే. లాస్ట్ మనకి ఏముంది, రెస్పైట్. రెస్పైట్ అంటే మీనింగ్ ఏంటంటే రిలీఫ్డ్. ఓకేనా, ఉపశమనం అంటాం. తెలుగులో అయితే ఏమంటాం మనం, ఉపశమనం. ఉపశమనాన్ని ఏమంటామంటే రెస్పైట్ అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఇన్హేల్. సో ఎగ్జేల్ కి ఆన్సర్ ఏమవుతుంది, ఇన్హేల్. ఈజీ, రైట్. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 14 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 15. Okay, so మనకి question number 15 లో మనకి ఏముందో చూడండి. సో given below are 4 jumbled sentences, select the option that gives their correct order. అంటే మనకి ఇవి కూడా మనకి ఏంటి, సో పారా జంబుల్ క్వశ్చన్స్, రైట్. ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి ఆర్డర్ లో లేవు, వాటి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆర్డర్ లో అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, లెట్ us answer this question, రైట్. మనకి ఏలో ఏముందో చూడండి. ఏలో మనకి సో problems in absorption of vitamins is the main cause of vitamin deficiency. ఓకేనా, విటమిన్ డెఫిషియన్సీకి మెయిన్ కాజ్ ఏంటంట, ప్రాబ్లమ్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్స్. విటమిన్స్ ని అబ్జార్బ్ చేసుకోవడంలో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి విటమిన్ డెఫిషియన్సీకి మెయిన్ ప్రాబ్లం అంట. కానీ మనకి డైరెక్ట్ గా థీమ్ దీంతో స్టార్ట్ కాదు కాబట్టి మనం ఏతో స్టార్ట్ చేయలేము. నెక్స్ట్ చూడండి మనకి ఏముందో, దిస్ ఈస్ ద రీజన్ వై people with metabolic disorders such as obesity often suffer from vitamin deficiency. This is the reason అంటే ఆ రీజన్ ఏంటి, ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ విటమిన్స్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ విటమిన్ డెఫిషియన్సీ. మెయిన్ కాజ్ అంటున్నాం, సరిపోయింది కదా. దిస్ ఈస్ ద రీజన్ వై పీపుల్ విత్ మెటబాలిక్ డిసార్డర్స్ సచ్ యాజ్ ఒబెసిటీ ఆఫెన్ సఫర్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీ. కాబట్టి ఏ తర్వాత మనకి ఏం రావాలి, బి రావాలి. సో ఏ తర్వాత ఏం రావాలి, బి రావాలి. నెక్స్ట్ వన్ చూద్దాం, రైట్. Hence, digestion and the absorption mechanism in the body is very important. సో మనకి ఏంటిది కన్క్లూజన్. సో దేని కన్క్లూజన్ మనకి, డైజెషన్ ఇంకా అబ్జార్ప్షన్, రైట్. సో మనకి ఇక్కడ ఏం చెప్పాడు, మనకి అబ్జార్ప్షన్ లేకపోవడం వల్ల విటమిన్ డెఫిషియన్సీ ఉంది, అది మనకి మెయిన్ ప్రాబ్లం. అలా ఉండకూడదు అంటే ఏముండాలి అక్కడ మనకి, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మనకి మెకానిజం అనేది సో చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఏంటి, ఒపీనియన్. లాస్ట్ ఏం వచ్చింది, హెన్స్ అనే ఒక వర్డ్ వచ్చింది. హెన్స్ కానీ, దస్ కానీ, దేర్ ఫోర్ కానీ ఇలాంటివన్నీ మనకి ఏమిస్తాయంటే కన్క్లూజన్ గురించి చెప్తాయి. కాబట్టి ఏం రావాలి, ఏబిసి. రిమైనింగ్ మనకి ఏముంది, డీలో మనకి ఏముంది చూడండి, విటమిన్ డెఫిషియన్సీ. ఫస్ట్ టైం ఇక్కడ మనకి దేని గురించి మాట్లాడుతున్నాము, విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుతున్నాం, రైట్. విటమిన్ డెఫిషియన్సీ ఈజ్ నాట్ జస్ట్ కాజ్డ్ బై ల్యాక్ ఆఫ్ విటమిన్స్ ఇన్ ద డైట్. నాట్ జస్ట్. సో నాట్ జస్ట్ అంటామంటే ఇంకో రీజన్ చెప్పాలి వద్దా, ఆ రీజన్ మనకి ఏంటి, అబ్జార్ప్షన్. ఓకేనా, ఫెయిల్యూర్ ఆఫ్ అబ్జార్ప్షన్. కాబట్టి మనకి ఫస్ట్ ఏం రావాలంటే
డి విటమిన్ డెఫిషియన్సీ అనేది ఒక డైట్ లో మనం తీసుకునే ఫుడ్ లో విటమిన్స్ లేకపోవడం వల్లే కాదు, అబ్జార్ప్షన్ అనేది ప్రాపర్ గా లేకపోయినా కానీ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అందువల్ల మనకి ఏంది సో రైట్ చాలా మంది ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, విటమిన్ డెఫిషియన్సీ. అలా ఉండకూడదంటే ఏముండాలి వాళ్ళకి, సో ప్రాపర్ సో మెటబాలిజం ఉండాలి, అదేవిధంగా డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్ మెకానిజం ఉండాలని చెప్తాను. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ మనకి ఏం రావాలి, డి. సో మనకి ఏం రావాలంటే డిఏబిసి రావాలి, రైట్. సిలో మనకి ఏముంది, హెన్స్ అని ఉంది కాబట్టి అది లాస్ట్ రావాలి. కాబట్టి డిఏబిసి ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. డిఏబిసి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి. సో ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer question number 16. Okay, so select the word with the incorrect spelling. మనకి అడిగింది మనకి ఏంటంటే ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నదాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ మనం చూద్దాం ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఎక్కడ ఉందో, రైట్. సో మనకి ఏముంది, డినౌన్స్. నార్మల్ గా డినౌన్స్ అంటే మీనింగ్ ఏంటంటే కండెమ్. ఓకేనా, డినౌన్స్ అంటే మీనింగ్ ఏంటి, కండెమ్. ఏదైనా సరే సో కండెమ్ చేయడాన్ని, వ్యతిరేకించడాన్ని, ఖండించడాన్ని ఏమంటాం మనం, డినౌన్స్ అంటాం, రైట్. మీనింగ్ పక్కన పెడితే మనకి స్పెల్లింగ్ సరిపోయింది కదా, డిఈఎన్ఓయుఎన్సి స్పెల్లింగ్ సరిపోయింది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఏముంది, అసర్టైన్. అసర్టైన్ అప్పుడు మనకి ఏంటంటే సర్టైన్. సర్టైన్ అంటే కన్ఫర్మ్ చేయడం, అసర్టైన్ అంటే సేమ్ కన్ఫర్మ్ చేయడం, కన్ఫర్మ్ ఆర్ ఎస్టాబ్లిష్. ఓకే, కన్ఫర్మ్ ఆర్ ఎస్టాబ్లిష్. అలా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఫ్యాక్ట్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమంటామంటే అసర్టైన్ అంటాం. ఇది కూడా స్పెల్లింగ్ సరిపోయింది, రైట్. నెక్స్ట్ మనకి ఏముంది, సిస్టమెటిక్. సిస్టమెటిక్ అంటామా, మనం ఏమంటామంటే సిస్టమాటిక్ అంటాం. కాబట్టి ఏం రావాలి, అక్కడ ఏ రావాలి, కానీ ఈ వచ్చింది కాబట్టి మనకి ఎర్రర్ ఎక్కడ ఉంది, మనకి ఆప్షన్ సి. నెక్స్ట్ మనకి ఏముంది, కాంబినేషన్. కాంబినేషన్ లో కాంబినేషన్ స్పెల్లింగ్ సరిపోయిందా లేదా, సో కాంబినేషన్ స్పెల్లింగ్ సరిపోయింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, సిస్టమాటిక్. కాబట్టి ఎంఏ ఉండాలి కానీ ఎంఈ ఉండకూడదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ సి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 16 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. నౌ లెట్ us go for the next question. Let us answer question number 17. Okay, సో మనకి ఏముందో చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, రైట్. ఇచ్చిన వాడికి మనకి ఏం కావాలి, మనకి సినోనిమ్ కావాలి. ఏం కావాలి, సినోనిమ్. సో ఏంటా వర్డ్ మనకి, రెసిలియంట్, రైట్. నార్మల్ గా రెసిలియంట్ అంటే మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, రైట్. స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్, రైట్. సో రెసిలియంట్ మీనింగ్ ఏంటి, స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్. అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం వల్ల ఏదైనా ఒక యాక్టివిటీని ఆగిపోకూడదు, రైట్. ఆ ప్రాబ్లం వచ్చినా కానీ మళ్ళీ సో రైట్ కోలుకొని మళ్ళీ ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి ముందుకెళ్ళి అలా క్వాలిటీని ఏమంటామంటే రెసిలియన్స్ అంటాం. ఏమంటాము, రెసిలియంట్. అంటే స్ట్రాంగ్ ఇంకా ఫ్లెక్సిబుల్, అడాప్టబిలిటీ బాగుంటే దాన్ని ఏమంటామంటే రెసిలియంట్ అంటాం. కాబట్టి మనకి దీనికి ఏం కావాలి, సినోనిమ్ కావాలి. కాబట్టి స్ట్రాంగ్ అనే సెన్స్ కానీ లేదంటే సో ఫ్లెక్సిబుల్ అనే సెన్స్ కానీ ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. లెట్ ఇస్ ఆన్సర్, రైట్. సో సపుల్, మనకి నార్మల్ గా సపుల్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లెక్సిబుల్. ఫ్లెక్సిబుల్ అని చెప్పొచ్చు, సమ్ టైమ్స్ నిబుల్ అని కూడా చెప్పొచ్చు. నింబుల్ ఏం చెప్పొచ్చు మనం, నింబుల్ ఆర్ ఫ్లెక్సిబుల్ అంటారు. నింబుల్ ఆర్ ఫ్లెక్సిబుల్. మనకు కావాల్సింది కూడా మనకి ఫ్లెక్సిబుల్, అడిగింది కూడా సెండమ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ ఏ. నెక్స్ట్ మనకి ఏముంది, ఫ్యూరియస్. సో ఫ్యూరియస్ అని మీనింగ్ ఏంటంటే యాంగర్. ఫ్యూరియస్ మీనింగ్ అంటే యాంగ్రీ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం, యాంగ్రీ. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంది, లేజీ అంటే తెలిసిందే, బేస్లెస్ అంటే మనకి తెలిసిందే. కాబట్టి ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ ఏ. లెట్ us go for the next question. Okay, let us answer question number 18. Okay na, so select the alternative that will improve the underlined part of the sentence. In case there is no improvement, select no improvement. Okay na, ఇది మనకి ఏంటిది, sentence improvement question. Okay na, let us answer this one. So carrots and sweet potatoes were airdrop for animals starving during the tragic bushfires in Australia. ఓకేనా, ఆస్ట్రేలియా జరిగిన సో ఈ బుష్ ఫైర్స్ లో ఏవైతే యానిమల్స్ కి ఫుడ్ లేకుండా అవి స్టార్వింగ్ స్టేట్ లో ఉన్నాయంటే, సో స్టార్వింగ్ స్టేట్ లో ఉన్నాయో అలాంటి వాటి కోసం ఏం చేశారు, ఫుడ్ ని డ్రాప్ చేశారంట. ఏం చేశారు, ఫుడ్ ఏంటంటే ఫుడ్ క్యారెట్స్ ఇంకా స్వీట్ పొటాటోస్ ని డ్రాప్ చేశారు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి ఏంటిది సబ్జెక్ట్, క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోస్. ఓకే, క్యారెట్స్ స్వీట్ పొటాటోస్ డ్రాప్ చేసాయా, డ్రాప్ అయ్యాయా? సో వీటిని హ్యూమన్స్ ఏం చేశారు, డ్రాప్ చేశారు. కాబట్టి ఇది యాక్టివ్ వాయిస్ లో చెప్పాలా, ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలా, ప్యాసివ్ వాయిస్ లో చెప్పాలి, రైట్. సో క్యారెట్స్ ని డ్రాప్ చేశారు, సో స్వీట్ పొటాటోస్ ని డ్రాప్ చేశారు కాబట్టి ప్యాసివ్ సెన్స్ లో చెప్పాలి. కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకి ప్యాసివ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి, బీ ఫార్మ్ ప్లస్ V3. ఏం గుర్తు రావాలి మనకి, బీ ఫార్మ్ ప్లస్ V3. ఎప్పుడైనా సరే బీ ఫార్మ్ ప్లస్ V3. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏం రావాలంటే బీ ఫార్మ్ ప్లస్ V3 రావాలి. ఇక్కడ మనకి బీ ఫార్మ్ అయితే ఉంది, వర్ ఉంది, కానీ తర్వాత ఏముంది, V3 రాలా, V1 వచ్చింది. కాబట్టి ఇది మనకి కరెక్ట్ కాదు. మనకి ఎక్కడైతే మనకి ఆప్షన్ లో బీ ఫార్మ్ ప్లస్ V3 ఉంటుందో వాటి కోసం మనం వెతకాలి. ఎందుకంటే క్యారెట్స్ స్వీట్ పొటాటోస్ డ్రాప్ చేయట్లేదు, వాటిని హ్యూమన్స్ డ్రాప్ చేస్తున్నారు, ప్యాసివ్ వాయిస్, రైట్. కాబట్టి ఇక్కడ మనకి ఏముందో, ఆర్ ఏ డ్రాప్డ్ ఫర్ యానిమల్స్ స్టార్వ్డ్. ఓకేనా, ఇక్కడ మనకి ఆర్ ఏ డ్రాప్డ్ పాసిబిలిటీ ఉంది, వర్ ఏ డ్రాప్డ్ పాసిబిలిటీ ఉంది. నో ఇంప్రూవ్మెంట్ అయితే కాదు, ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ విల్ బి ఏ డ్రాపింగ్, కానీ ఇక్కడ
బి ఎయిర్ డ్రాపింగ్, V4 రాకూడదు, బి ఫామ్ ప్లస్ ఏం రావాలి, V3 రావాలి. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఏమున్నాయి, ఆర్ ఎయిర్ డ్రాప్డా లేదంటే వర్ ఎయిర్ డ్రాప్డా. సో పక్కన పెట్టి రిమైనింగ్ ఇక్కడ ఏముంది, స్టార్ ఒకటి ఉంది, స్టార్వింగ్ ఒకటి ఉంది. దీన్ని బట్టి చేయొచ్చు, స్టార్ రావాలా స్టార్వింగ్ బట్టి చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానికంటే ముందు ఇంకా సింపుల్ ఏంటంటే ఇది ప్రెజెంటా పాస్టా, ఆల్రెడీ మనకి పాస్ట్ కాబట్టి మనకి ఏమొస్తుందంటే సో వర్ ఎయిర్ డ్రాప్ అని చెప్పొచ్చు ఈజీగా. అలా కాకుండా ఇంకోలా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే మనకి ఏముంది, స్టార్ వుడ్ ఉంది, మనకి ఏముంది స్టార్వింగ్, స్టార్ వుడ్ మనకి ఏంటి V3, స్టార్వింగ్ మనకి ఏంటి V4, ఇది V3 ఇది V4. అక్కడ మనకి యానిమల్స్ గురించి డిస్క్రిప్షన్, మనకి ఈ యానిమల్స్ గురించి ఏంటి ఇదంతా డిస్క్రిప్షన్, ఇదంతా మనకి యానిమల్స్ గురించి డిస్క్రిప్షన్ కాబట్టి ఇది మనకి ఏమవుతుంది యాడ్జెక్టివ్. యానిమల్స్ గురించి డిస్క్రిప్షన్ కాబట్టి మనకి ఏమైంది యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అనేది మనకి ఏం కావచ్చు, V3 కావచ్చు, V4 కావచ్చు. V3 ఎప్పుడు తీసుకుంటాము, ప్యాసివ్ అయితే. V3 ఎప్పుడు తీసుకుంటాము, యాక్టివ్ అయితే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యానిమల్స్ స్టార్వింగ్ స్టేట్ లో ఉన్నాయా, యానిమల్స్ స్టార్వింగ్ చేస్తున్నాయా. సో యానిమల్స్ అనేవి మనకి స్టార్వింగ్ స్టేట్ లో ఉన్నాయి కాబట్టి మనకి ఏమంటామంటే ఆ యానిమల్స్ గురించి చెప్తున్నాం కాబట్టి యాక్టివ్ సెన్స్, ఓకేనా. అవి స్టార్వింగ్ లో ఉన్నాయి కాబట్టి సో స్టార్వింగ్ అని చెప్పాలి. కాబట్టి ఆన్సర్ ఏమైతే మనకి స్టార్వింగ్ అని రావాలి కానీ స్టార్వ్డ్ అని చెప్పకూడదు. ఇప్పుడు ఏమైందంటే సో క్యారెట్స్ అండ్ స్వీట్ పొటాటోస్ వర్ ఎయిర్ డ్రాప్డ్ ఫర్ యానిమల్స్ స్టార్వింగ్ డ్యూరింగ్ ద సో ట్రాజిక్ బుష్ ఫైర్స్ ఇన్ సో ఆస్ట్రేలియా, ఓకేనా. కాబట్టి మనకి ఆన్సర్ ఏమైంది, ఆప్షన్ బి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 18 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ బి. లెట్ us go for the next question. Let us answer question number 19, okay. సో మనం చూడండి ఏముందో, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం ఇన్ ద గివెన్ సెంటెన్స్. మనకి ఇచ్చిన ఇడియం కి మీనింగ్ అడుగుతున్నారు, రైట్. సో చూద్దాం మనకి ఏముందో, వెన్ దే రీడ్ అబౌట్ ద ప్రపోజ్డ్ స్ట్రైక్ ఆఫ్ బసెస్ దే సెడ్ వీ విల్ క్రాస్ దట్ బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. సో మనకి యాక్చువల్గా ఇడియం ఏంటంటే ఏదైనా సరే క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి సీ ఇట్ అనొచ్చండి, వన్ వి సీ ఇట్. క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి సీ ఇట్, క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి అరైవ్ అలా చెప్పొచ్చు ఏదైనా సరే. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ మనకి ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఫ్యూచర్ లో జరగబోయే ప్రాబ్లమ్స్ గురించి ముందుగానే మనం ఆలోచించి ఊరికే టెన్షన్ పడుతుంటాం. అలా పడకుండా సో ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఇప్పుడు టెన్షన్ పడకుండా, ఒకవేళ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో వచ్చాయనుకోండి అప్పుడు డీల్ చేయొచ్చు. ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే అప్పుడు డీల్ చేయొచ్చు, కానీ ఫ్యూచర్ ప్రాబ్లం గురించి ఇప్పుడు ఆలోచించడం అనేది అనవసరం. అలా ఫ్యూచర్ ప్రాబ్లం గురించి ఇప్పుడు ఆలోచించకుండా ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని డీల్ చేయగలిగితే దాన్ని ఏమంటామంటే క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి సీ ఇట్ ఆర్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి అరైవ్ అని చెప్పాలి. కాబట్టి ఇక్కడ కూడా అదే కదా, సో క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి కమ్ టు ఇట్ అంటున్నాం. కాబట్టి మీనింగ్ ఏంటంటే సో ఫ్యూచర్ లో జరగబోయే ఈ బస్ స్ట్రైక్, ప్రపోజ్డ్ స్ట్రైక్, ఇంకా అది ప్రపోజల్ లో ఉంది, అది మనకి ప్రపోజల్ లో ఉంది కాబట్టి అది జరగవచ్చు జరగపోవచ్చు. కాబట్టి జరగకపోతే ప్రాబ్లం ఏం లేదు, ఒక జరిగితే అప్పుడు చూడొచ్చు, జరిగినప్పుడు చూడొచ్చు, ఇప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనే సెన్స్ లో ఈ ఇడియం యూజ్ చేస్తాం. కాబట్టి అలాంటి మీనింగ్ ఎక్కడైతే ఉంటుందో చూద్దాం, రైట్. మనకి కాల్ దెమ్ ఫర్ టాక్స్ నో, సో క్యాన్సిల్ అవర్ ప్లాన్స్ కాల్ దెమ్ ఫర్ టాక్స్ అన్నా క్యాన్సిల్ అవర్ ప్లాన్స్ అన్న ఇవన్నీ ఏంటి ఇప్పుడే ఆలోచిస్తున్నాం, ఇప్పుడు ఆలోచించాల్సిన పని లేదు. నెక్స్ట్ మనకి ఏముంది, ప్రివెంట్ దెమా జరగకుండా ఆపడమా, నో. నెక్స్ట్ మనకి ఏముంది, సాల్వ్ ద ప్రాబ్లం, రైట్. సో ఇక్కడ మనకి మీనింగ్ ఏంటి, ఏ సెన్స్ లో వాడుతున్నాయి మనకి, సో ప్రపోజ్ స్ట్రైక్ ఆఫ్ బసెస్ దే సెడ్ వి విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వి కమ్ టు ఇట్, ఓకేనా. మనకి క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వీ కమ్ టు ఇట్. సో ఈ పర్టికులర్ తీసుకున్నాం మనం ఇక్కడ, సాల్వ్ ద ప్రాబ్లం వెన్ వీ హ్యావ్ ఇట్. సో ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, సాల్వ్ చేస్తాం. ప్రాబ్లం లేనప్పుడు దాని గురించి ఊరికే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా దీని మొత్తానికి కాకుండా ఈ ఒక్కదానికి తీసుకోవచ్చు, రైట్. క్రాస్ ద బ్రిడ్జ్ అనే సెన్స్ మనకి ఏమొస్తుందంటే సాల్వ్ ద ప్రాబ్లం వెన్ వీ హ్యావ్ ఇట్ అని తీసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే క్వశ్చన్ నెంబర్ 19 కి ఆప్షన్ ఈజ్ డి. ఓకే, లెట్ us go for the next question. Let us answer question number 20, okay. సో మనకి ఏముందో చూడండి, సెలెక్ట్ ద సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటైన్స్ ద గ్రామటికల్ ఎర్రర్. ఇది మన సెంటెన్స్ లో ఎక్కడైతే గ్రామటికల్ ఎర్రర్ ఉంటుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. లెట్ us ఆన్సర్ దిస్ వన్. నో మ్యాటర్ వాట్ దట్ ద మదర్ డిడ్ ద బేబీ డిడెంట్ స్టాప్ క్రయింగ్. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏముందో, సో నో మ్యాటర్ వాట్, ఇది కరెక్టే, నో మ్యాటర్ వాట్ మనకి ప్రాబ్లం, రైట్. దట్ ద మదర్ డిడ్, ఇక్కడ మనకి ఏమొచ్చింది, దట్ వచ్చింది, మనకి ఏముంది, దా వచ్చింది, రైట్. మనకి దట్ కూడా మనకి ఏమైంది, మనకి సో దట్ మనకి ఏమైంది అంటే డెమోన్స్ట్రేటివ్ అవుతుంది, దట్ దా ఏమైంది ఆర్టికల్. మనకి డెమోన్స్ట్రేటివ్ ఆర్టికల్ రెండు పక్క పక్కన రాకూడదండి, రైట్. వీటిని ఏమంటామంటే మనకి నార్మల్ గా ఆర్టికల్స్ కావచ్చు, ఓకే. సో అదేవిధంగా మనకి పొసెసివ్స్ కావచ్చు, ఓకే. సో న్యూమరల్స్ కావచ్చు, సో ఈ విధంగా మనకి ఏం కావచ్చు, సో డెమోన్స్ట్రేటివ్స్ కావచ్చు. వీటన్నిటిని ఏమంటామంటే మనం డిటర్మినర్స్ అంటామండి, ఏమంటాము, డిటర్మినర్స్. ఈ డిటర్మినర్స్ యూజ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మనకి వీటిని కలిపి యూజ్ చేయకూడదు, ఏదో ఒకటే యూజ్ చేయాలి, రైట్. యూజ్ చేస్తే ఆర్టికల్ యూజ్ చేయాలి, మనకి ఆర్టికల్స్ అని తెలిసిందే కదా, ఏ
అండ్ ద, వీటిని ఏమంటాం మనం ఆర్టికల్స్ అంటాము. పొసిటివ్స్ అంటే ఏంటి హిజ్, ఓకే, హెర్, ఇలాంటి వాటిని ఏమంటాము పొసిటివ్స్ అంటాము. సో న్యూమరల్స్ అంటే ఏంటి 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్, వాటిని ఏమంటాం న్యూమరల్స్ అంటాము. డెమోన్స్ట్రేటివ్స్ మనకి ఏంటి దిస్, దట్, దీస్, వీటిని ఏమంటాం మనం డెమోన్స్ట్రేటివ్ అంటాం. రైట్, యూజ్ చేసినప్పుడు సపోజ్ మనకి ఇలా ఉందనుకోండి, కార్ అన్నాం అనుకోండి. రైట్, కార్ ముందు మనకి యూజ్ చేస్తే ఏ యూజ్ చేయండి, ఓకేనా, లేదంటే హిజ్ యూజ్ చేయండి. అంతేగాని హిజ్ ఏ కార్ కానీ ఏ హిజ్ కార్ కానీ రెండు రావు. ఆర్టికల్ పొసిటివ్స్ రెండు రావు. అదేవిధంగా ఏ దట్ కార్ కానీ దట్ ఏ కార్ కానీ రెండు రావు. అంటే ఆర్టికల్ డెమోన్స్ట్రేటివ్ రెండు రాకూడదు. అదే విధంగా మనకి ఏముంది దట్ ద రెండు రాకూడదు. సో నో మ్యాటర్ వాట్ ద మదర్ డిడ్ ద బేబీ డిడెంట్ స్టాప్ క్రైయింగ్. ఇక్కడ మనకి కామా వచ్చి స్మాల్ ఉండాలండి, ఓకేనా. సో నో మ్యాటర్ వాట్ ద మదర్ డిడ్ ద బేబీ డిడెంట్ స్టాప్ క్రైయింగ్ అలా చెప్పొచ్చు. లేదంటే ఇంకా చెప్పొచ్చు నో మ్యాటర్ వాట్ దట్ మదర్ డిడ్ సో ద బేబీ డిడెంట్ స్టాప్ అని చెప్పొచ్చు. కానీ రెండు రాకూడదు, దట్ రాకూడదు, దా రాకూడదు. ఎందుకంటే డిటర్మినెంట్స్ అనేవి ఎప్పుడు కూడా సో రెండు ఒకేసారి రాకూడదు అని. ఆ రీజన్ వల్ల మనకి ఏం రాకూడదు, వస్తే దట్ రావాలి లేదంటే దా రావాలి, కానీ దట్ ద రెండు రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏముంది వాట్ దట్ రాకూడదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో సో ఏమవుతుంది మనకి నో మ్యాటర్ వాట్ ద మదర్ డిడ్ ద బేబీ డిడెంట్ స్టాప్ క్రైయింగ్. సో ఇక్కడ మనకి ఏం రావాలంటే వాట్ దట్ రెండు రాకూడదు. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ బి లో ఎర్రర్ ఉంది. ఓకే, సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 20 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ బి. Okay, let us go for the next question. So 21, okay. 21 మనకి ఏముందో చూడండి. సో సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ద డైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే మనకి సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇచ్చింది మనకి ఎందులో ఉంది, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. దానికి ఏం అడిగాడు మనకి డైరెక్ట్ స్పీచ్ అడిగాడు. ఓకే, లెట్ us answer this one. Right, experts said that several steps were being taken to promote foreign trade as it constituted 45% of the country's economy. ఇది మనకి ఎందులో ఉంది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంది కాబట్టి మనకి జాగ్రత్తగా అర్థం చేసి మనకి ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్ ఎందులో ఉంది సెడ్. సెడ్ అంటే మనకి ప్రెజెంట్ పాస్ట్, ఇది V2 కాబట్టి ఆబ్వియస్ గా పాస్ట్, V2 కాబట్టి ఆబ్వియస్ మనకి ఏమైతుంది పాస్ట్. నెక్స్ట్ మనకి ఏముంది వర్ బీయింగ్ టేకెన్, వర్ బీయింగ్ టేకెన్ అంటే మనకి ఏమైతే దీనికి వర్ బీయింగ్ వచ్చింది కాబట్టి సో ఇది మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉంది. ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పటికీ మనకి ప్రెజెంటా పాస్టా పాస్ట్, అది కాకుండా కంటిన్యూసా సింపులా కంటిన్యూస్. సో మనకి పాస్ట్ కంటిన్యూస్ లో ఉంది. రైట్, సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చింది. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో V2 వచ్చింది. ఇక్కడ మనకి ఏమొచ్చింది పాస్ట్ కంటిన్యూస్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మనకి పాస్ట్ కంటిన్యూస్ వచ్చిందంటే డైరెక్ట్ స్పీచ్ ఏం రావాలి మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ రావాలి. ఎందుకంటే అన్ని కూడా ఏమైపోతాయి మనకి ప్రెజెంట్ అన్ని కూడా పాస్ట్ అయిపోతాయి. రైట్, డైరెక్ట్ స్పీచ్ లో ప్రెజెంట్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ స్పీచ్ లో ఏం కావాలి ప్రెజెంట్ కావాలి. కాబట్టి ఎక్కడైతే మనకి ప్రెజెంట్ కంటిన్యూస్ ఉంటుందో అదే మన ఆన్సర్. రైట్, ఇప్పుడు మనం చూద్దాం. రైట్, మనకి ఏముంది ఎక్స్పర్ట్స్ ఆర్ సేయింగ్, ఆర్ రాకూడదు. రిపోర్టింగ్ వెర్బ్ అనేది ఎప్పుడు కూడా మారకూడదు. రిపోర్టింగ్ వెర్బ్ అనేది యాజ్ గా ఉండాలి. మనకి ఇక్కడ ఉన్న రిపోర్టెడ్ స్పీచ్ అనేది మనకు మారాలి. కాబట్టి రిపోర్టింగ్ వెర్బ్ సెడ్ కాబట్టి అన్నింటిలో మనకి ఉండాలి సెడ్ ఉండాలి. కాబట్టి ఆర్ సేయింగ్ రాదు. రిమైనింగ్ అనేది సెడ్ సెడ్ సెడ్, ఇది మార్చకూడదు. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాం మనకు కూడా పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి మనకి ఇక్కడ ఏముండాలి ప్రెజెంట్ కంటిన్యూస్. సో ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఏం రావాలి ఆర్ బీయింగ్ అని రావాలి. కాబట్టి సెవరల్ స్టెప్స్ వర్ టేకెన్ అంటామా నో, సెవరల్ స్టెప్స్ షుడ్ బి అంటామా నో, ఆర్ బీయింగ్ టేకెన్ సరిపోయిందా. ఆర్ బీయింగ్ టేకెన్ మనకి ఏమైంది ప్రెజెంట్ కంటిన్యూస్. రైట్, నెక్స్ట్ మనకి ఏమైంది హ్యాడ్ బీన్ టేకెన్, మనకి ఏమైంది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కాబట్టి ఇది మనకి రాదు. మనకి ఏమొస్తుందంటే ఆర్ బీయింగ్ టేకెన్. సో ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ మనకి ఏముంది పాస్ట్ కంటిన్యూస్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ కంటిన్యూస్ ఉంటే డైరెక్ట్ స్పీచ్ మనకి ఏముండాలి ప్రెజెంట్ కంటిన్యూస్. రైట్, రెండు కూడా మనకి ఇందులో ఉన్నాయి ప్యాసివ్ వాయిస్ లో ఉన్నాయి. రెండు కూడా మనకి ఇందులో ఉన్నాయి ప్యాసివ్ వాయిస్. ఎందుకు చెప్తున్నా ప్యాసివ్ వాయిస్ అని, బీ ఫార్మ్ ప్లస్ V3, బీ ఫార్మ్ ప్లస్ V3 కాబట్టి నో ప్రాబ్లం. రెండు ప్యాసివ్ వాయిస్ ఉన్నాయి కాబట్టి ఏం రావాలి మనకి ఆర్ బీయింగ్ టేకెన్. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 21 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ సి. Let us go for the next question. Let us answer question number 22. Okay, సో మనకి ఏముందో చూడండి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఓకే, సో మనకి ఏమొచ్చింది మనకి అక్కర్. సో అక్కర్ అనే వర్డ్కి ఏం కావాలంటే సినోనిమ్ కావాలంటే అక్కర్. అక్కర్ అంటే మీనింగ్ ఏంటి జరగడం, జరగడాన్ని ఏమంటాం మనం అక్కర్. కాబట్టి దానికి ఏం కావాలి సినోనిమ్. ఎక్కడ ఉంది మనకి చూడండి హ్యాపెన్ అంటే అక్కర్ అన్న హ్యాపెన్ అంటే జరగడమే కదా. నెక్స్ట్ మనకి ఏముంది సో హ్యాస్టెన్, హ్యాస్టెన్ అంటే మీనింగ్ ఏంటి మనకి స్పీడప్. హ్యాస్టెన్ అంటే మీనింగ్ ఏంటి స్పీడప్. ఏదైనా ప్రాసెస్ ని త్వరగా చేయడం ఏమంటాం హ్యాస్టెన్ అంటాము. అది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది హిండర్ అన్నా హ్యాంపర్ అన్నా రెండింటికి మీనింగ్ ఏంటంటే అబ్స్ట్రక్ట్ అండ్ అబ్స్ట్రక్ట్. ఏదైనా ప్రాసెస్ అనేది జరగకుండా ఆపేయడాన్ని ఏమంటాం మనం అబ్స్ట్రక్ట్ అంటాము. దాన్ని మనం ఏమనొచ్చు హిండర్ అనొచ్చు లేదంటే హ్యాంపర్ అనొచ్చు. ఓకేనా, హిండర్ ఆర్ హ్యాంపర్. లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే రిటార్డింగ్ అని కూడా వచ్చు. రిటార్డ్ 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 అన్న మీనింగ్ ఏంటి అబ్స్ట్రక్ట్. అబ్స్ట్రక్ట్ అన్నా రిటార్డ్ అన్నా హెండర్ అన్నా హ్యాంపర్ అన్నా ఇవన్నీ కూడా మనకి సేమ్ మీనింగ్ ఇస్తాయి. కాబట్టి ఫర్ క్వశ్చన్ నెంబర్ 22 అవర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ ఏ, సారీ ఆప్షన్ బి, సారీ ఆప్షన్ బి. ఎందుకంటే అక్కడ అంటే మనకి హ్యాపెన్ కదా. సో ఏమైతే మనకి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. రైట్, లెట్ us go for the next question.
Let us answer question number 23. Okay, so question number 23 చూసినప్పుడు ఏముందో చూడండి. Select the option that is the passive form of the sentence. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది, యాక్టివ్ వాయిస్ లో ఉంది, దాన్ని మనకి ఏం చేయమన్నాడు, పాసివ్ స్టేట్మెంట్ చేయమన్నాడు. కాబట్టి let us answer this one. Okay, సో మనకి ఏముంది చూడండి, జియా మనకి ఏమవుతుంది సబ్జెక్ట్, రోడ్ ఏమవుతుంది వర్బ్, వర్బ్ ఎందులో ఉంది V2, రైట్. సో ద రీసెర్చ్ పేపర్ ఏమవుతుంది ఆబ్జెక్ట్, రిమైనింగ్ అంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, రైట్. మీరు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి ఏం వరీ అవ్వద్దు, రైట్. మీ కాన్సన్ట్రేషన్ అంతా దేనిపైన ఉండాలి, ఫస్ట్ సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ దానిపైన ఉండాలి, రైట్. కాబట్టి సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్, కాబట్టి ఈ 3 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్. ఇందులో మనకి మెయిన్ గా మనకి ఏముంది వర్బ్, వర్బ్ ఎందులో ఉంది మనకి, ఎప్పుడు మనకి యాక్టివ్ వాయిస్ లో, యాక్టివ్ వాయిస్ లో మనకి వెర్బ్ అనేది V2 వచ్చింది అనుకోండి, రైట్. సో పాసివ్ వాయిస్ లో ఆబ్వియస్ గా మనకి ఏం రావాలి, వజ్ గా. మనకి ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్ ఏం రావాలి, ఎప్పుడు కూడా బీ ఫార్మ్ ప్లస్ V3 రావాలి. ఏం రావాలి, బీ ఫార్మ్ ప్లస్ V3. ఇది మనకి ప్రెజెంటా పాస్టా, పాస్ట్. పాస్ట్ లో మనకి బీ ఫార్మ్స్ ఏమున్నాయి, వజ్ వర్, కాబట్టి వజ్ వర్, వజ్ వర్. సో వచ్చిన తర్వాత మనకి ఏం రావాలంటే V3 రావాలండి, వచ్చిన తర్వాత మనకి ఏం రావాలి V3. కాబట్టి సో ఇక్కడ యాక్టివ్ వాయిస్ లో V2 వస్తే పాసివ్ వాయిస్ మనకి ఏం రావాలి, వజ్ వర్ ప్లస్ V3. సింగులర్ అయితే వజ్ వస్తుంది, పురుల్ అయితే వర్ వస్తుంది. కాబట్టి మనకి ఏం రావాలంటే సో జయ రోడ్ టైం అయిపోవాలి మనకి, జయ వజ్ లేదంటే సారీ ద రీసెర్చ్ పేపర్ వాజ్ రిటర్న్ రావాలి, ఎక్కడైతే ఉంటుందో అదే మన ఆన్సర్, రైట్. వజ్ రోడ్ అంటామా, నో, మనకి ఏం రావాలి బీ ఫార్మ్ ప్లస్ V3 రావాలి. రోడ్ మనకేంటి V2, కాబట్టి మనకి ఇది రాదు. నెక్స్ట్ మనకి ఏముంది బీయింగ్ వస్తుందా, నో. అది అక్కడ మనకి ఏమొచ్చింది ఈజ్. మనం అనుకున్నాగా టైం అనేది చేంజ్ కాకూడదండి, ఓకే. సో యాక్టివ్ వాయిస్ లో ప్రెజెంట్ ఉంటే పాసివ్ వాయిస్ లో కూడా ప్రెజెంటే, కానీ యాక్టివ్ వాయిస్ లో పాస్ట్ ఉంది కాబట్టి మనకి ఏం రావాలి, పాస్ట్ రావాలి, కానీ ఈజ్ వచ్చింది కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ మనకి ఏముంది చూడండి, ద రీసెర్చ్ పేపర్ కెన్ బి మోడల్ వర్బ్ యూజ్ చేయొచ్చా, నో. మనకి యాక్టివ్ వాయిస్ లో మోడల్ వర్బ్ ఉంటే పాసివ్ వాయిస్ లో మోడల్ వర్బ్ యూజ్ చేయొచ్చు, రైట్. కానీ యాక్టివ్ వాయిస్ లో మోడల్ వర్బ్ లేకుండా పాసివ్ వాయిస్ లో మోడల్ వర్బ్ యూజ్ చేయకూడదు, కాబట్టి సి కూడా కాదు. లాస్ట్ మనకి ఏముంది, ద రీసెర్చ్ పేపర్ వాజ్ రిటర్న్ బై జియా విత్ ద హెల్ప్ ఆఫ్ హెర్ ట్యూటర్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా వచ్చేసింది. అందుకని మీరు ఎప్పుడు కూడా వాయిస్ క్వశ్చన్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గురించి అసలు వర్రీ అవ్వద్దండి, ఓకేనా. సో మీరు చూడాల్సింది మనకి ఏంటి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే, కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 23 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ డి. Let us go for the next question. Let us start question number 24. Okay, so question number 24 మనకి ఏముంది చూడండి, select the most appropriate option to fill in the blank, right. సో మనకి ఇది సింగిల్ బ్లాంక్ ఉంది, మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేద్దాం. ఓకే, సో మాధురి is bringing dash her sister's daughter after the death of the child's parents, right. సో ఇక్కడ మనకి ఒక చైల్డ్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఓకే, సో వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఆ చైల్డ్ ని ఎవరు తీసుకొస్తున్నారు, మాధురి. ఎందుకు తీసుకొచ్చింది, సో ఆ మాధురి ఆమె ఆ చైల్డ్ ని తీసుకొచ్చి, వాళ్ళ పేరెంట్స్ లేరు కాబట్టి సో ఆమెని పెంచడం కోసం తీసుకొచ్చింది, రైట్. అలా పెంచుతుంది అనే సెన్స్ రావాలి కాబట్టి అలా పెంచడాన్ని ఏమంటాం మనం, రైజ్ అంటాం. అలా పెంచడం ఏమంటాము, రైజ్ అంటాం, రైట్. లేదంటే నర్చర్ అని చెప్పొచ్చు, రైజ్ ఆర్ నర్చర్ అని చెప్పొచ్చు. ఇలాంటప్పుడు మనకి ఫ్రేజల్ వర్బ్ ఏమొస్తుందంటే సో బ్రింగ్ అప్ అంటాం, బ్రింగ్ అప్. నార్మల్ గా మనం ఏమంటాము, సో బార్న్ అండ్ బ్రాటప్ అంటారు కదా, బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్, అంటే మీనింగ్ అక్కడ పెంచబడ్డారని, రైట్. సో అలా పెంచడాన్ని ఏమంటామంటే నచ్చ చేయడం ఏమంటాం, రైజ్ చేయడం ఏమంటామంటే బ్రింగ్ అప్ అంటాం. కాబట్టి ఆబ్వియస్ మనకి ఏం రావాలి, బ్రింగింగ్ ఉంది కాబట్టి దానికి ఏం రావాలి, బ్రింగింగ్ అప్ అని రావాలి, రైట్. ఏం రావాలి మనకి, బ్రింగ్ అప్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి. ఇప్పుడు మనం రిమైనింగ్ చూద్దాం, రైట్. సో నార్మల్ గా మనకి బ్రింగ్ ఇన్ అన్నాం అనుకోండి, బ్రింగ్ ఇన్. సో బ్రింగ్ అంటే బ్రింగింగ్ మీనింగ్ ఏంటంటే లాంచ్ సంథింగ్. ఓకే, బ్రింగ్ ఇన్ అంటే మీనింగ్ ఏంటి, లాంచ్ సంథింగ్, కాబట్టి అది మనకి ఆన్సర్ రాదు. నెక్స్ట్ మనకి ఏముంది, బ్రింగ్ అవుట్. ఓకే, బ్రింగ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంఫసిస్, ఎంఫసైజ్ అని చెప్పొచ్చు, లేదంటే దీన్ని ఏమని చెప్పొచ్చు, యాక్సెంచుయేట్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు, యాక్సెంచుయేట్. యాక్సెంచుయేట్ మీనింగ్ ఏంటంటే మేక్ సంథింగ్ మోర్ నోటిసబుల్. సో నోటిసబుల్ గా చేసి దాన్ని ఏమంటాం, యాక్సెంచుయేట్ అంటే. అది కూడా మనకి ఆన్సర్ రాదు, రైట్. సో కాబట్టి బ్రింగ్ అవుట్ కూడా కాదు. నెక్స్ట్ మనకి ఏముంది, బ్రింగ్ ఓవర్. సో బ్రింగ్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే సో టేక్, బ్రింగ్ ఓవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తుంది చూడండి, రైట్. టేక్ సమ్వన్ ఆర్ సంథింగ్, టేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు సమ్వేర్, టేక్ సమ్వన్ ఆర్ సంథింగ్ టు సమ్వేర్. అలా తీసుకెళ్ళడాన్ని ఏమంటామంటే, అలా తీసుకురావడాన్ని ఏమంటామంటే బ్రింగ్ ఓవర్ అంటాం. అది కూడా మనకి ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి, సో బ్రింగ్ అప్ అంటే పెంచింది అని చెప్పి, ఓకేనా. వాళ్ళ పేరెంట్స్, ఆ చైల్డ్ యొక్క పేరెంట్స్ లేరు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో ఆమె ఏం చేసింది, ఆ చైల్డ్ ని పెంచింది అనే సెన్స్ రావాలి. కాబట్టి మనకి ఏం రావాలంటే బ్రింగ్ అప్ అనే సెన్స్ రావాలి. సో ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 24 అవర్ ఆన్సర్ ఇస్ వాట్, ఆప్షన్ సి. లెట్ us go for the next question. Let us answer question number 25. ఓకే, సో మనకి అడిగింది మనకి ఏంటి, సో సెలెక్ట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ స్పెల్లింగ్. సో మనకి ఏం కావాలంటే కరెక్ట్ స్పెల్లింగ్ రావాలండి, కరెక్ట్ స్పెల్లింగ్. చూద్దాం మనకి ఫస్ట్ మనకి ఏముంది, అవలంచ్. సో అవలంచ్ అన్నప్పుడు మనకి ఏం రాకూడదు అంటే యూ రాకూడదు, అవలంచ్. సో AVALANCHE, దట్స్ ఇట్. అంతేగాని అక్కడ ఏ యూ రాకూడదు. అవలంచ్ అంటే మీనింగ్ ఏంటంటే ఫ్లడ్ అని చెప్పొచ్చు,
లేదంటే డెల్యూజ్ అని చెప్పొచ్చు అండి. ఫ్లడ్ ఆర్ డెల్యూజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనకి క్యాప్రీషియస్. నార్మల్గా క్యాప్రీషియస్ అని మీనింగ్ ఏంటంటే ఫికిల్ మైండెడ్ అంటారు, FICKLE. ఫికిల్ లేదంటే ఏం చెప్పొచ్చు అంటే, సో ఊరికే మెర్క్యూరియల్ అని చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు మనం? మెర్క్యూరియల్. అంటే వాళ్ళ ఒపీనియన్స్ ఏమైపోతాయి, మనకి అవి చేంజ్ అయిపోతాయి. సో చాలా త్వరగా చేంజ్ అయిపోతాయి. అంటే వాళ్ళు స్టేబుల్ అన్స్టేబుల్, అన్స్టేబుల్ కాబట్టి అన్స్టడీ అని కూడా చెప్పొచ్చు. అన్స్టేబుల్ ఆర్ అన్స్టడీ, ఇవేమైనా సరే, రైట్? సో మెర్క్యూరియల్, ఫికిల్ మైండెడ్, అన్స్టడీ, దాన్ని ఏమంటామంటే క్యాప్రీషియస్ అంటాం. స్పెల్లింగ్ ఓకే, స్పెల్లింగ్ మనకి ఏమొస్తుంది? CAPRICIOUS, క్యాప్రీషియస్. స్పెల్లింగ్ సరిపోయింది కాబట్టి మనకి ఆన్సర్ ఏమైందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ మనకి ఏముంది? ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటంటే, నార్మల్ స్పెల్లింగ్ ఏమి ఉండాలంటే, సో ECSTASY ఉండాలండి ఎక్స్టసీ. కనుక మనకి ఏమని చూడండి, ECSTACY ఉంది, సి ఉండకూడదు, ఉండాలి ఎస్ ఉండాలి. ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్ జాయ్, ఎక్స్ట్రీమ్ జాయ్. సో చాలా హ్యాపీగా ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్టసీ అంటాం. కాబట్టి సో మనకి ఇక్కడ ఏముండాలి? ఎస్ ఉండాలి. కాబట్టి ఇది కూడా మనకి ఆన్సర్ కాదు. నెక్స్ట్ మనకి ఏముంది? కాంప్లాసెంట్. సో కాంప్లాసెంట్ అన్నప్పుడు మనకి స్పెల్లింగ్ ఏమి ఉండాలంటే COMPLACENT, కాంప్లాసెంట్. సి ఉండాలి, ఇక్కడ ఏముంది? ఎస్ ఉంది, కాబట్టి మిస్టేక్, రైట్? సో నార్మల్గా పిఎల్ఏసి కానీ గుర్తుపెట్టి మీకు ఎప్పుడైనా సరే పిఎల్ఏసి కానీ లేదంటే పిఏసి కానీ వచ్చాయి అనుకున్న రూట్ వర్డ్స్, వీటి మీనింగ్ ఏంటంటే పీస్ లేదంటే కామ్, పీస్ లేదంటే కామ్. సో ఇక్కడ మనకి కాంప్లసెంట్ మీనింగ్ ఏంటంటే, నార్మల్ గా ఒక మనిషి అనేవాడు ఎప్పుడు హ్యాపీగా, ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటాడు, ఎప్పుడు కామ్ గా ఉంటాడు, సో వాడు సాటిస్ఫైడ్ గా ఉన్నప్పుడు. కాబట్టి కాంప్లాసెంట్ అంటే మీనింగ్ ఏంటి? సాటిస్ఫైడ్ గా ఉండడం. కాకపోతే ఎలాంటి సాటిస్ఫాక్షన్ మనకి? అది ఎక్సెసివ్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఎక్సెసివ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఎక్సెసివ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దాన్ని ఏమంటాం మనం? సో కాంప్లాసెంట్ అంటాం. కాబట్టి ఇక్కడ అన్ని సరిపోయినాయి కాబట్టి, సో ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్ని ఉన్నాయి, ఒక క్యాప్రిషియస్ మాత్రమే సరిగ్గా ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి. సో ఫర్ క్వశ్చన్ నెంబర్ 25 అవర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి.